యేసుక్రీస్తు అన్నిటికీ ఆమెన్ చెప్పేశాడు. ఆయన ఆమెన్లో నిల్చోడమే మనకు దీవెన. ఓకేనా? సరే, మంచిది. అయితే ఒక మనిషి అంతరిక్షం వెళ్ళడం ఎంతో గొప్ప విషయం కదా. అంతరిక్షంలోకి కాలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అంతరిక్షంలోకి ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ ఏదైనా ఒక జీప్ డ్రైవ్ చేయడం ఇంకా మహోన్నతమైన విషయం. అవునంటారా? అలాగే జరిగింది. ఆ వ్యక్తులు ఈ భూమిలోకి వచ్చిన తర్వాత మనుషుల మధ్యలో వాళ్ళు నిలబడి ఉన్నప్పుడు, మనుషుల మధ్యలో వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క చేతులు తాకాలని, ఆ వ్యక్తి యొక్క చేతులు పట్టుకుని షేక్ హ్యాండ్ ఇవ్వాలని చాలా ఉత్సాహం ఉంటుంది కదా. సంతోషం అనిపిస్తుందా లేదా? ఆయనతో మాట్లాడితే సంతోషం, ఆయనతో నిలబడితే సంతోషం. అలాగే ఆయన చేతులు తాకి మనం షేక్ హ్యాండ్ ఇచ్చామనుకోండి, ఆ షేక్ హ్యాండ్ మర్చిపోలేదు. అవును కదా? నేను 2006 అనుకుంటా, ఐ థింక్ 2006లో మా ఎన్సిసి కంపెనీ ఒక చైర్ పర్సన్ నేను కలిశాను. అలా నా చైర్ని షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయన ఓబైరాయ్ గ్రూప్ లో జాయిన్ అవుతా ఉన్నారు. ఆయన పేరు వాళ్ళకి వెళ్ళాను. ఆ షేక్ హ్యాండ్ ఇప్పటికీ మర్చిపోలేదు నేను. ఎంతో బలంగా, నువ్వు బలంగా ఉండాలి, బీ స్ట్రాంగ్ అన్నాడు, నన్ను ప్రోత్సాహపరిచాడు. అలాగే అంతరిక్షానికి వెళ్ళినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒక మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను మనిషిగా అంతరిక్షంలో నా చిన్న అడుగు పెట్టాను చూసారా, అది మానవాళికి ఏమవుతుందంటే గొప్ప పెద్ద అడుగై అది విస్తరించిందని చెప్పేసి అన్నాడు. ఏమంటాడు? ఏ స్మాల్ స్టెప్ ఆఫ్ మ్యాన్ ఇట్ విల్ బికేమ్ గెయిన్ క్లీన్ ఫర్ హ్యూమన్ కైండ్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఒక్క అడుగు ఈ భూగ్రహాన్ని దాటి మరొక గ్రహంలోనికి నేను నా చిన్న పాదాన్ని మోపాను చూశారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మానవుని యొక్క ఆలోచన తట్టి లేపి సృజనాత్మకనిచ్చి ప్రత్యక్షతనిచ్చి ఆలోచించేదిగా చేసి అది మానవ శాస్త్రానికి, ఇంకా పరిశోధన శాస్త్రానికి, సాంకేతిక శాస్త్రానికి ఒక గొప్ప పునాది అవుతుంది అన్నాడు. అలా అయిందా లేదా? ఈరోజు మనం టెక్నాలజీని ఎంత వాడుతున్నాం, సైన్స్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రతి 24 గంటలకి చేంజ్ అయిపోతుందా లేదా? ఆయన అన్నమాట వాస్తవమే. అలాగే మైచెల్ లీనియర్ అని ఇంకొక వ్యక్తి కూడా ఆయన అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ జీప్ కూడా డ్రైవ్ చేశారట. ఆయన ఒక కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు, సైంటిస్టులు, గొప్ప వాళ్ళందరూ కూడా ఆయనతో ఉండి ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చాలా మీద పడుతూ ఉంటే ఒక వ్యక్తి ఆ చెయ్యి అందబుచ్చుకుని, అబ్బా అంతరిక్షంలో అడుగుపెట్టిన గొప్ప వ్యక్తి ఒక చెయ్యిని పట్టుకున్న ఎంత ధన్యుడో అన్నాడంట. ఆ మైచెల్ లీనియర్ అన్నాడంట, నా చెయ్యిలో పట్టుకోవడం గొప్ప కాదు, కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుడు, మనలో నివసించే దేవుడు సర్వ సృష్టిని కూడా తన నోటి మాటతో కలగజేసినటువంటి ఆ దేవాతి దేవుడే తన సృష్టిలో మనుష్య పోలికగా రక్త మాంసాలు ధరించుకొని ఒక యొక్క కన్యక గర్భంలోకి రావడం, ఆ దేవుడు తీరుడై సాధారణమైనటువంటి మనిషిగా పశువుల పాకలో, పశువుల తొట్టెలో, పొత్తి గుడ్డలలో చుట్టబడి పరుండబెట్టబడటం ఎంత గొప్ప విషయమో కదా అన్నాడు. ఇస్ ఇట్ రైట్? yes, amen, praise to God. ఓ గొప్ప దేవాన్ని స్తుతిస్తున్నాం. నువ్వు మహోన్నతమైన దేవుడు అయ్యి మమ్మల్ని ప్రేమించావు, మా కొరకై నీవు రక్త మాంసంలోకి వచ్చావు, మా కొరకై నీవు పశువుల పాక సాధారణమైన స్థితి, ఎడవబడినటువంటి స్థితి, దూరంగా ఉన్న స్థితిని కోరుకున్నావు. పొత్తి గుడ్డలతో చుట్టబడి పరుండబెట్టబడ్డావు. ఎక్కడ? పశువుల తొట్టిలో. ఎస్, ఈరోజు మన మెసేజ్ ఏంటంటే ద మెసేజ్ ఆఫ్ మేంచర్. ద మెసేజ్ ఆఫ్ మేంచర్ అంటే పశువుల తొట్టి యొక్క వర్తమానమే ఈరోజు మనకి. వర్షిప్ ఎట్ మేంచర్ మనకి ప్రొక్లేమ్ చేసేది, మనకి సువార్త చెప్పేది, మనకి తెలియపరుస్తుంది ఆ పశువుల తొట్టె. ఆ పశువుల తొట్టిలో పండుకొని పెట్టబడినటువంటి ఆ మహోన్నతుడైనటువంటి వ్యక్తి గురించి మనతో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు మన సువార్తలో కూడా చూస్తే మనం చదివిన రీతిగా ఒక పాట కూడా పాడాం.
ఇప్పుడు లాస్ట్ నిలబడి ఒక పాట పాడాను చూసారా, అక్కడ 5వ చరణం ఒకసారి చదువుతారా? రక్షకుడు ఉదయించినాడట, 5వ చరణం. అమ్మా ఆనవాళ్ళు చెప్పుకొనొచ్చు. అమ్మా మీరు చదువుతుంటే పేలిపోతున్నాయి. అది ప్రశస్త వస్త్రాలతో, ఇది 4వ చరణమా? దూత ఏం తెలిపిందనంటే లోకాస్వార్తలో మనం చూస్తున్నట్టుగా పశువుల తొట్టెలో ప్రశస్త వస్త్రాలతో చుట్టబడి పశువుల తొట్టెలో పెట్టబడినటువంటి ఆ రక్షకుని మీరు చూడగలండి అంటే వాళ్ళు పరుగున వెళ్ళి చూశారనంట. వాళ్ళు చూశారని 3 సార్లు రాయమంటుంది. వాళ్ళు చూసి సంతోషించారంట. చూసి విని చెప్పుకొని అని తలపోసుకుని సంతోషించి అక్కడ నుంచి ఆనందిస్తూ చెప్పుకుంటూ వెనక్కి వచ్చారంట. కానీ ఈ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఎవరో తెలుసా? యేసుక్రీస్తుని ఆ పశువుల తొట్టెలో చూడలేక ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఎవరు? తూర్పు దేశ జ్ఞానులు. వారు ఎన్నో సంవత్సరాల నుంచి బబులోను దేశం నుంచి, పర్షియా దేశం నుంచి బయలుదేరి ఎంతో వెల చెల్లించి ధనాన్ని కూడగట్టుకుని సమయాన్ని హెచ్చించి వాళ్ళ సామర్థ్యాన్ని పెట్టి ఎంతో ప్రేమతో ఆ రక్షకుడు పుడుతున్నాడు, ఆ బెత్లెహేములో పుడుతున్నాడు, మీరు వెళ్ళాలి అని వాళ్ళు ఎంతో ప్రయాణం చేస్తూ వచ్చారు. వాళ్ళకి ఆ లేఖనాలు, ఆ సారం ఎక్కడ దొరికిందంటే దానియేలు ద్వారా దొరికిందనమాట. 9వ అధ్యాయంలోనో బహుశా ఎస్తేరు గ్రంథంలో కొన్ని లేఖనాలు బట్టి ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకోవచ్చు. ఆ జ్ఞానాన్ని, ఆ ప్రత్యక్షతను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. తెలుసు కదా మీకు, బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులు ఎంత తెలివి కలిగిన వారు. వాళ్ళు ఖగోళ శాస్త్రాలని, నక్షత్ర శాస్త్రాలని అన్ని చదివేవారుగా, గొప్ప స్కాలర్స్ గా పిలువబడుతూ వాళ్ళు నెబుకద్నెజరుకు వచ్చినటువంటి ఆ కళను, దాని భావాన్ని చెప్పలేక బెంబేలిపోయి భయపడిపోయారు. ఎందుకంటే ఆయన శాసనం అలాగ భయపెడితే అక్కడ వాళ్ళందరిని మించిన వాడై, జ్ఞానం కలిగిన వాడై, తెలివి కలిగిన వాడై, దేవదూతల వంటి జ్ఞానం కలిగిన వ్యక్తికి ఎవరున్నారు అక్కడ? దానియేలు. ఆ దానియేలు ద్వారా వాళ్ళు గ్రహించారు. అంత ఎలా చెల్లించారు కదా. వాళ్ళు ప్రయాణం చేస్తూ, నక్షత్రాన్ని చూస్తూ ప్రయాణం చేస్తూ, ఎప్పుడు ప్రయాణం చేశారు? వాళ్ళు రాత్రిపూట ప్రయాణం చేస్తూ వస్తున్నారు. రాత్రిపూట ప్రయాణం చేస్తూ పగలు రెస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే రాత్రిపూట వాళ్ళు నక్షత్రాన్ని చూడగలుగుతారు. నక్షత్రం వాళ్ళని నడిపిస్తూ ఉంది. ఆ నక్షత్రం దేవుడి చేత ఏర్పాటు చేయబడినట్టు. ఆ నక్షత్రం ఎవరనంటే ప్రభు అయిన యేసు అని ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. పేతురు కూడా ఆ నక్షత్రం యేసు అని దేవుని మాట అని సెలవిస్తా ఉన్నాడు. అయితే వీరు వచ్చి ఏం చేశారు తెలుసా? పుట్టినవారు ఎవరైనా, పుట్టింది ఎవరైనా, ఆ రక్షకుడు ఎవరు? ఈస్ ద గ్లోరియస్ కింగ్. మహిమారాజుగా ఉన్నాడు ఆయన. భూరాజులందరూ కూడా రాజుగా పుడుతున్నాడు ఆయన. ప్రభువులు అనబడే వారందరూ కూడా ప్రభువుగా పుడుతున్నవాడు. కాబట్టి వీళ్ళు ఏం ఆలోచన చేశారంటే వాళ్ళ జ్ఞానాన్ని వాడారు. కొంచెంసేపు రాజు ఎక్కడ పుడతాడండి? ప్యాలెస్ లోనే పుట్టాలిగా, మిద్దుల్లోనే పుట్టాలి కదా. అందుకోసం ఈ నక్షత్రం వైపు చూడకుండా ఏం చేశారంటే, వేచి చూడకుండా ప్యాలెస్కి వెళ్ళిపోయారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ కొంతకాలం ఉన్నారు. కొన్ని నెలలు ఉన్నారా తెలియదు మనకి. కానీ వారు వచ్చేటప్పటికి ఏమైందనంటే, హేరోదు రాజు దగ్గర నుంచి బయటపడి దేవుని చేత బోధించబడిన వారై మరలా నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఆ యేసు దగ్గరకు వచ్చేటప్పటికి 2 సంవత్సరాలు అయిపోయిందా? ఎందుకని అంటే 2 సంవత్సరాలనే పేరు చెప్పమన్నాడు కదా. ఎస్, యు ఆర్ రైట్. కొన్ని నెలల సమయం గడిచిందనంట. ఆ భాగ్యాన్ని వాళ్ళు కోల్పోయారు. వాళ్ళు యేసుని చూసేటప్పటికి ఆయన ఎక్కడ ఉన్నాడనండి? ఇంటిలో. అవునా కదా? పశువుల పాకలో ఆయన పొత్తి పొట్టల్లో చుట్టబడి ఆయన ఆ యొక్క తొట్టెలో పెట్టబడి ఉన్నాడా? లేదు, ఇంటిలో చూశారు. అంటే వాళ్ళు మహాభాగ్యాన్ని కోల్పోయారు. ఈ రోజు మీరందరూ కూడా ధన్యులు. ఆమేన్.
ఆమేన్. ఎందుకనంటే ఆ క్రిస్మస్ రోజున, ఈ ఆరాధన రోజున ఆయన సన్నిధికి వచ్చారు, మందిర ఆవరణలోనికి వచ్చారు, బలిపీఠములకు దగ్గరగా వచ్చారు, దేవుని సన్నిధిలో మీరు కనబడడానికి ఆరాధించేందుకు వచ్చారు. ఆమేన్. ఆమేన్. ఆ క్రీస్తు ప్రభుని ఆరాధించుకొచ్చారు. ఆమేన్. ఆమేన్. మీరు ఆరాధించుదురు గాక. ఆమేన్. సో మనం చూద్దాం, మనం అందరం కూడా ఒకసారి బెత్లెహేం టూర్కి వెళ్దామా? నేను మిమ్మల్ని ఫిజికల్ గా తీసుకెళ్ళలేను, కానీ మన ఆత్మలోనైతే ఆలోచన చేయొచ్చు కదా. Yes. మన కొంతసేపు బెత్లెహేం వెళ్ళామనుకుందాం, పశువుల పాకను సందర్శించామనుకుందాం. అక్కడ పొత్తి గుడ్డల్లో చుట్టబడినటువంటి ఒక వ్యక్తి, చిన్న మాంసపు ముద్దగా ఆయన పరుండబెట్టి ఉండు. ఆ వ్యక్తిని మనం చూద్దాం. ఆ వ్యక్తి గురించి మనకి ఎవరు చెప్పాలి? ఇప్పుడు అక్కడ మనం అందరం వెళ్ళాం. ఆ వ్యక్తి ఇక్కడ ఆ పాకలో, పశువుల పాకలో, ఆ మేంజర్లో ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి చక్కటి వస్త్రాలతో ఆయన అక్కడ పరుండబెట్టబడి ఉన్నాడు. ఆయన గురించి మనకి ఎవరు చెప్పాలి? దూతలు చెప్పాలా? మరే చెప్పాలా? యేసేపు చెప్పాలా? మరి అక్కడ కాపర్లు ఉన్నారో లేరో? ఆ మేంజరే మనకు చెప్తుంది. ఏమనంటే, నాలో ఈ పొత్తి గుడ్డలతో చుట్టబడి పెట్టబడినటువంటి ఈ వ్యక్తి ఎవరు అనంటే, దిస్ జీసస్, హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్, ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. ఏమంటుంది? ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు, ఆయన సర్వోన్నతమైన దేవుని కుమారుడు. దేవుని యొక్క వాక్యంలో కూడా రాయబడి ఉంటుంది ఏంటంటే, దేవుడు తన యొక్క కుమారుడు గురించి, దేవుడు ఈ లోకానికి రక్షకుని గురించి, దేవుడు ఈ లోక రాజ్యాలను వేలే రాజుల గురించి ఆయా తరాలలో, ఆయా సమయాలలో, ఆయా యొక్క వ్యక్తులకి ప్రవక్తల ద్వారా చెబుతూనే ఉన్నాడు. ఆ రక్షకుడు, ఆ ప్రభువు, ఆ దేవుని కుమారుడు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. ఎప్పుడు మొదలుకొని 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మొదటి దినం మొదలుకొని నేటి వరకు ఆయన ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయన ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. మనం గమనిద్దాం, మనం ఆ పరిశీలన చేద్దాం. ఈరోజు దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త మొదటి వచనం చూస్తే 1వ అధ్యాయంలో, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. తర్వాత మనం లూకా సువార్తలోకి వెళ్ళి ఈ వంశావళి కనుక మనం చూడగలిగితే అక్కడ రాయబడి ఉంటుంది ఏంటంటే, ఆ వంశావళి అనేది ఎక్కడ నుంచి? ఆదాము గారి దగ్గర నుంచి రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తుతో మొదలయ్యి అది ఎక్కడి నుంచి వెళ్తుందండి? ఆదాము వరకు రివర్స్ లో వెనక్కి వెళ్తుంది. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది? అబ్రహాముతో మొదలెట్టి ఈ క్రీస్తు వంశావళి యేసు వరకు వచ్చింది. లూకా సువార్తికుడు ఆయన ఎక్కడ మొదలెట్టాడు? యేసుక్రీస్తు నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఆదాము వరకు వెళ్ళిపోయాడు. అంటే దేవుడు పరిశుద్ధ లేఖనాల్లో మనకు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఏ రీతిగా తెలియజేస్తున్నాడు అంటే, మత్తయి ఆయన చెబుతా ఉన్నాడు, ఆయన చదువుకున్నవాడుగా ఉన్నాడు, ఆయన ట్యాక్స్ కలెక్టర్ గా ఉన్నాడు. ఆ రోజుల్లో ఆ గొప్ప రోమా ప్రభుత్వంలో ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని ఆయన సాధించి అక్కడ వాళ్ళతో ఐడెంటిటీ తీసుకుని, ఆ రోమా ఐడెంటిటీ కూడా తీసుకుని పేరు గాంచిన వాడే సంపాదించుకుంటున్న వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు ఆ వ్యక్తి అనుభవంతో ఆయన రాస్తా ఉన్నాడు అన్నమాట. ఏమనంటే, ఈ యేసు ఎవరనంటే, ఆయన యూదులకు ఈ లోకానికి వాగ్దానం చేయబడినటువంటి రాజు అయి ఉన్నాడు. ఏమంటున్నాడు? వాగ్దానం చేయబడినటువంటి రాజు. మత్తయి సువార్తకు చెబుతున్నాడు. మత్తయి సువార్తలో మనం చూస్తే యేసుక్రీస్తు ఒక రాజ్యాన్ని తీసుకొచ్చాడనని, ఆ రాజ్యంలోకి మనలందరినీ పిలుస్తూ ఆయన సువార్త చేస్తున్నాడని, ఆయన పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తున్నాడని మత్తయి సువార్త అంతా కూడా రాయబడం. అంటే ఈ మత్తయి సువార్తకుడు మనం ఏం చెప్తున్నాడు? ఈ పొత్తిగుడ్డల్లో ఈ చుట్టబడినటువంటి ఈ వ్యక్తి ఎవరు అని అంటే, దేవుని చేత
రాజుగా అనుగ్రహించబడినటువంటి వ్యక్తి. ఈయన ఎప్పటి నుంచో ప్రాపి చేయబడుతున్నటువంటి వ్యక్తి. లోకాసువార్తికుడు యేసుక్రీస్తుల గురించి తను ఏం రాస్తున్నాడు అనంటే, ఆయన మానవాళి అందరు కూడా రక్షకుడు అని రాస్తూ ఆయన ఆదాము దగ్గర నుంచి మొదలు పెట్టాడు. అంటే దేవుని చేత సృష్టించబడినటువంటి ఆ సంతానంలో నుంచి ఎవరంటే మొదట దేవుని చేత సృష్టించబడిన వ్యక్తి ఆదాము. అంటే ఆదాము యొక్క సంతతి అంతటి కూడా రక్షకుడు ఎవరు? ఈ పొత్తుగుట్టలో చుట్టబడినటువంటి వ్యక్తి. ఆయన మానవాళి అందరు కూడా రక్షకుడై ఉన్నాడు. మత్తయి సువార్తికుడు చెప్తా ఉన్నాడు, ఆయన వాగ్దానం చేయబడినటువంటి దేవుని కుమారుడు, అలాగే వాగ్దానం చేయబడినటువంటి ఆయన రాజు అయి ఉన్నాడు. ఈ భూలోక అధిపతులకు, ప్రభులకు, రాజ్యాలకు ఆయన రాజు అయి ఉన్నాడు. దేవుడు అనాది కాలంలో వాగ్దానం చేసిన ఆయన పరలోక రాజ్యానికి పరలోక రాజు అయి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎలాగా చెప్తున్నాడంటే, అబ్రహాం దగ్గర నుంచి మొదలుకొని యేసుక్రీస్తు వరకు చెప్తున్నాడు. అబ్రహాం ఎవరు అనంటే, పిలువబడినటువంటి దేవుని చేత ఏర్పాటు చేసుకున్నబడినటువంటి ఆ సంతానానికి మూల పురుషుడిగాను తండ్రిగాను ఉన్న వ్యక్తి. అర్థమవుతుందా? ఆదాము దేవుని చేత సృష్టించబడినటువంటి ఆ సంతానమై ఉంటే, ఆదాము వారికి తండ్రిగా ఉంటే, అబ్రహాము ఏమై ఉన్నాడు? మనకి విశ్వాసులకు తండ్రి అంటామా? అంటే అబ్రహాం ఏం చేశాడు? దేవుని యొక్క మాట నమ్మి విధేయత చూపి ఆయన ఏం చేశాడు? దేవుని యొక్క వాగ్దానంలోనికి వచ్చాడు. కాబట్టి మత్తయి సువార్తికుడు మనకి ఏమని చెప్తున్నాడు? ఈ యేసు యూదులకు రాజు. వెరీ సింపుల్ గా చెప్తున్నా కదా నేను. ఈ యూదులకు రాజు, తర్వాత దేవుని యొక్క కుమారుడు. ఈయన తరాల నుంచి మనకు వాగ్దానం చేయబడుతూనే వస్తున్నాడు. మనం మొట్టమొదటి మనం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ యొక్క వాగ్దానం ఉన్నది. 3వ అధ్యాయం 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. హల్లెలూయా. ఇది గాడ్స్ యొక్క గ్రేటెస్ట్ ప్రామిస్. గొప్ప ఉన్నతమైన వాగ్దానం. మనిషికి నిరీక్షణ లేదు, కానీ దేవుని మహిమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం మనకు ఒక వాగ్దానం చేసింది అనమాట. ఏమనంటే, ఆయన నిన్ను తల మీద కొట్టును. ఏమనుంది? అది ఉంది కింద, ఆయన నిన్ను తల మీద కొట్టును. ఇక్కడ రక్షకుడు గురించినటువంటి వాగ్దానం దేవుడు చేస్తా ఉన్నాడు. ఏదైనా తోటలో ఏం జరిగిందో మన అందరికి తెలుసు. దేవుడు 6 దినాలు తాను ఎంతో ప్రేమించి ఎవరిని 6వ దినాన్న చివరి సమయంలో తాను తన పోలికలో సృష్టించుకోబోయే వ్యక్తిని ప్రేమించి ఆ మనిషి భూలోకంలో జీవించడానికి ఏమేమి కావాలో సమస్తాన్ని సమకూర్చాడు. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు కూడా మధ్యాహ్నం వరకు ఏమేమి కావాలో సర్వాన్ని సృజించి 7వ రోజు ఏం చేశాడు? ఏమంటున్నాడు? మన పోలికన మన స్వరూపమందు నరుని చేయుదము. దేవుడు ఏమన్నాడు? దేవుని పోలిక యందు దేవుని స్వరూపంలో పురుషునిగాను స్త్రీగాను మనం చేయబడినమాట. సంతోషం. ఆయన ఏం చేశాడనంటే, మనందరినీ కూడా అంతగా ప్రేమించాడు. ఆదామునందు మనందరినీ కూడా దేవుడు ఆదామునందు అంతగా ప్రేమించాడు. దేవుడు ఈ సృష్టిని ఇలా ఉండాలని అనుకోలే. దేవుడు ఈ సృష్టి ఇలా పాపంతో ఉండాలనుకోలేదు, దుష్టత్వంతో ఉండాలనుకోలేదు, పడిపోయిన స్థితిలో ఉండాలనుకోలేదు, ఆత్మీయ అంధకారంలో ఉండాలనుకోలేదు, శపించబడిన స్థితిలో రోగంతో నిరీక్షణ లేకుండా ఉండాలని దేవుడు అనుకోలేదు. దేవుడు సృష్టించినప్పుడు సృష్టి అంతా ఎలా ఉందనంట? ఆయన ప్రతిరోజు చూసి ఏమన్నాడు? సృష్టిని చేసి ఇది మంచిగా ఉంది, ఇది మంచిగా ఉంది. చివరిసారి ఏమన్నాడు? 7వ సారి సృష్టి అంతా కూడా 1:31 అనుకుంటా ఏమన్నాడు? తల్లి చూడండి, దేవుడు తాను చేసినది
యావత్తును అంటే 6 దినాల సృష్టి అంతటిని చేసిన తర్వాత చూచినప్పుడు ఓ ఇట్స్ వెరీ గుడ్, నథింగ్ ఈస్ లెఫ్ట్. అంటే ఏది రూపు లేకుండా మంచిగా కాకుండా సమస్తం కూడా చాలా మంచిగా ఉందంట. ఆ మంచి దాంట్లో దేవుడు ఏం చేసేది తెలుసా? ఆ శ్రేష్టమైన దాంట్లో దేవుడు ఏం చేసేది తెలుసా? అక్కడ శ్రేష్టమైన బంగారం కూడా ఉందంట. కాలువలు పారుతూ ఉన్నాయి, అక్కడ ఏముందనంట? శ్రేష్టమైన బంగారం కూడా ఉందనంట. అయితే ఆ ప్రాంతంలో దేవుడు పెట్టుకున్నాడు తన పోలికలో తన స్వరూపములో దేవుడు తాను ప్రేమించి ఈ మహా సృష్టికి మగుడంగా చేసుకున్నటువంటి వ్యక్తిని అక్కడ పెట్టుకున్నాడు. ఆ మనిషితో వచ్చి సహవాసం చేస్తా ఉన్నాడు. ఆ మనిషికి ఇంకొక సాటి అయిన సహాయం ఇస్తే మంచిదని, అయ్యో సంతోషంగా లేదే, ఒంటరిగా ఉన్నట్టున్నాడు, ఇతనికి సాటి అయిన సహాయం కావాలని ఒక హెల్పర్ని తన యొక్క భార్యగా క్రియేట్ చేశాడు దేవుడు, తనలో నుంచి తీసి. మంచిది, ఆ కుటుంబం అక్కడ దేవునితో దేవుని సన్నిధిలో సహవాసం చేస్తా ఉన్నారు. ఈ దుష్టుడైనటువంటి వ్యక్తి సాతానుడు శపించబడిన వాడై వాడు ఏం చేశాడు? వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళ యొక్క పతనాన్ని కోరిన వాడై దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అది అతిక్రమించేటట్టుగా, పాపం చేసేటట్టుగా, దేవుని యొక్క ఉగ్రత అవ్వచ్చు, దేవుని యొక్క తీర్పు అవ్వచ్చు, వాళ్ళు చేసినటువంటి పాపం మీదకి వచ్చేటట్టుగా వాడు వాళ్ళ మనసుల్ని చెరిపి దేవుడు వాళ్ళ ఆలోచనలో పెట్టినటువంటి మంచి ఉద్దేశాలని చెరిపి దేవుణ్ణి ప్రేమించుకోలేదు మిమ్మల్ని అని ఒక చెడ్డ వ్యక్తిగా చూపించి ఏం చేశాడంటే పాపం చేసేదాన్ని కారకుడయ్యాడు. ఇప్పుడు ఆ పాపం చేశాడు ఆదాం ఏం చేశాడు? పాపం చేశాడు. అవ్వం ఏం చేసింది? పాపం చేసింది. దేవుడు 9వ వచనంలో మనం చూస్తే ఏం చేస్తున్నాడు? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఓ ఆదాం, వేర్ ఆర్ యు? దేవుడికి తెలియదు ఆదాం ఎక్కడ ఉన్నాడు. ఆదాం ఎక్కడ ఉన్నాడు? వాళ్ళు సిగ్గు ఎరిగిన వారై బైబిల్ తెచ్చుకుని కచ్చడాలు కట్టుకుని ఆకులు వాళ్ళు ఏం చేశారు? వస్త్రాలు అవి కట్టుకున్న వారై దూరంగా వెళ్ళిపోయి చాటుగా దాక్కుని దేవుని సన్నిధికి రాలేని వారిగా భయపడుతున్న వారు ఉన్నారు. అంటే పాపం ఎంత ఘోరమైందో చూసారా? పాపం అనేది ఒక వ్యక్తి లాంటిదే. పాపం అనేది ఒక వ్యక్తిత్వం కలిగిందే. పాపం అనేది ఏలుబాటు చేసేది. పాపం అనేది లోపరుచుకునేది. పాపం అనేది మనిషికి దుష్టత్వాన్ని కలిగించేది. పాపం అనేది మనిషిని శిక్షించేది. పాపం అనేది దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క తీర్పును, దేవుని యొక్క పనిష్మెంట్ ని మనిషి మీదకి తీసుకొచ్చేది. ఈ పాపం మరేమో కాదు కానీ ఆ సర్పమైనటువంటి సాతాను మనుషుల్ని కాటేసి మనుషులో పెట్టినటువంటి విషమే. అవునా కాదా? దేవుని మహిమా స్వరూపమై ఉన్నారు. ఈ సృష్టి అంతటికి మగుటమై ఉన్నారు. దేవుడు ఎంతో ప్రేమించి పరలోకాన్ని వీడి, దేవుని వీడి, ఆయన మహిమా సింహాసనాన్ని వీడి వాళ్ళ మధ్యలోని ప్రతిరోజు వస్తున్నాడని లేఖనం చెప్తుందా? వచ్చి సహవాసం చేస్తున్నాడని చెప్పిందా? ఈ దుష్టుడైనటువంటి అపవాది వాడు నిలువెల్లా విషంతో నిండిన వాడు ఏం చేశాడనంటే ఆ మహిమను వాళ్ళు కోల్పోయడానికి కారకుడయ్యాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇదంతా ఎరిగిన వాడే పరలోకంలో కూర్చున్నాడా? సింహాసనం మీద కూర్చున్నాడా? లేదు. వీళ్ళు సిగ్గులు ఎరిగి వీళ్ళు భయం తెచ్చుకుని అయ్యో ప్రభువా అని అరవాలని చూస్తున్నాడా? లేదు. తను తాను తగ్గించుకున్నాడా? తను తాను అణుచుకున్నాడు. దీనంతటి కారణం ఏమై అంటారు? దేవుని ప్రేమ. అవునా కదా? దేవుని ప్రేమ, ఆయనకున్నటువంటి ఆ యొక్క కరుణ, దేవుని యొక్క కృప ఏం చేసిందనంటే ఆయన సింహాసనం మీద కూర్చోలేదు. ఏదైనా తోటకు నడిపించింది. ఆదాము వాళ్ళు ఎక్కడైతే పడిపోయారో పాపం చేసి, ఎక్కడైతే వాళ్ళు దేవుని యొక్క మహిమను కోల్పోయిన వారిగా వాళ్ళు శరీరంలో ఉన్నారో, ఎక్కడైతే సిగ్గు అవమానం అంటూ నిరుత్సాహం అంటూ వాళ్ళు ఓడిపోయిన స్థితిలో ఉన్నారో, అపవాది చేత కొట్టబడిన స్థలంలో ఉన్నారో, దేవుడు ఎత్తుక్కుంటూ వచ్చి ఆదామా, ఒక సేవకుడు అన్నాడు, ఓ ఆదామా, ఓ నా చక్కనైన కుమారుడా, నువ్వెక్కడయ్యా? అవునా? ఆదాం ఏమని పిలువబడుతున్నాడు లేఖనాల్లో? దేవుని కుమారుడు, దేవుని పోలిక, దేవుని సృష్టి, దేవుని యొక్క మొదటి చేతి పని. అవునా కదా? మన చేతులతో ఎంత అందంగా సృష్టించుకుంటాం దేన్నైనా.
దేవుడు అంటాడు, వేర్ ఆర్ యు అంటే నువ్వెక్కడున్నావు? ప్రియమైన దేవుని సంగమా, సహోదరులారా, సహోదరులారా, ఎవరు బిడ్డలారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. వేర్ ఆర్ యు? వేర్ యు ఆర్? మీరు ఎక్కడ, ఏ స్థలంలో, ఏ స్థితిలో మీరు దేవుని యొక్క మహిమను కోల్పోతున్నారు? దేవుడు ఆజ్ఞాపించింది అతిక్రమిస్తున్నారు. దేవుని యొక్క సన్నిధిని కోల్పోతున్నారు. ఆయన కృపలో నుంచి వైదొలుగుతున్నారు. దేవుడు ఈ సృష్టి అంతా ఏరడానికి కాదు మనల్ని నిర్మించుకుంది, మనల్ని ఆశీర్వాదకరంగా ఉండడానికి కాదు, సంతోషంగా ఉండడానికి కదా ఆయన పిలిచింది. ఆయన సహవాసాన్ని ఇవ్వడానికి కదా ఆయన పిలిచింది. ఆయన సన్నిధికి ఎప్పుడు మనల్ని రమ్మంటం కాదు, ఆయన ఇస్తున్న ఇన్విటేషన్. మనం ఎక్కడ ఏది పోగొట్టుకున్నామో మనం ఆలోచన చేయాలి. దేవుడైన యెహోవా మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు, దిగి వచ్చేవాడుగా ఉన్నాడు. ఆదామా ఏమన్నాడు? ఆదామా నీవెక్కడ? ఆదామా నీవెక్కడ? దేవుడు మనిషితో మాట్లాడుతున్నాడు. ఈ ఆదాము సృష్టించుకున్నప్పుడు దేవుని కుమారుడు, పతనమైనప్పుడు ఆదామే అయ్యాడు. ఏమయ్యాడమ్మా? ఆదామే అయ్యాడు. మట్టి మనిషి అయిపోయాడు, ప్రాణంతో ఉన్న మనిషి అయిపోయాడు. దేవుని జీవాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవుడు అన్నాడు, ఆ పన్ను తిరిగి వల్ల నీవు నిత్యముగా చచ్చదవు. ఆత్మలో చచ్చిపోయాడు, శరీరంలో చావలేదు, కానీ శరీరానికి కూడా మరణం వచ్చింది. కానీ దేవుడు అన్న ఆ ఒక్క దినంలో చచ్చిపోయాడు. దేవుడి దృష్టిలో ఒక్క దినం అంటే ఎంతమ్మా? 1000 సంవత్సరములు. దేవుడి సమయంలో చనిపోయాడు ఆదాం గారు. దేవుడు మన సమస్తాన్ని కోల్పోయినా సరే, దేవుడు ఇచ్చింది సమస్తాన్ని నష్టపరుచుకున్నా సరే, సాధారణ మనల్ని చీకటి కళలో నెగ్గు వేశాడు, అనాథానికి నెగ్గు వేశాడు. నిరుత్సాహంతో మన ఓడిపోయిన స్థితిలో, కుటుంబంలో, ఉద్యోగాల్లో, ఎప్పుడు చదువుల్లో, ఏ పరిస్థితిలో సమాజంలో అయినా సరే, అంటే తన రాకపోవటానికి అంటే ఏ నిరీక్షణ లేదు అన్న స్థితిలోనికి మన సాధారణ చేత పొట్టబడి వెళ్ళిపోయామన్నా సరే, అటువంటి మనిషి ఎవరైనా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? మన స్థితి ఎరిగే, మన ఉన్న స్థితిలోనే మనల్ని దర్శించడానికి ఇష్టపడే వ్యక్తిగా ఉన్నాడు, ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. ఆదామా అంటూ తన కుమారుని పిలిచినట్టు పిలవలేదు, కానీ నువ్వు మనిషిగా పడిపోయిన వాడిగా, ఆత్మని, జీవాన్ని, సమస్తాన్ని కోల్పోయిన వాడిగా ఉన్నా నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను ఎదుగుతూ ఈ సన్నిధికి నేను వస్తా ఉన్నా. దిస్ ఈస్ ద ఫస్ట్ గాస్పెల్. అవునా కాదా? దేవుడే మనిషిని ఎదగడం అనేది మొట్టమొదటి సువార్త. ఎవరికి ఆరంభమైంది? ఎవాంజలిస్ట్ ఆరంభమైందా? లేదు. మిషనరీతో ఆరంభమైందా? లేదు. అపోస్తలులతో ఆరంభమైందా? లేదు. సర్వోన్నతమైన దేవుడు ఆ మహిమా సింహాసనాన్ని గెలవడంతో ఆరంభమైనటువంటి సువార్త. యేసుక్రీస్తు కూడా అలానే ఆయన మహిమలో నివసించేవాడయ్యుండి, ఆయన మహిమలో నివసించేవాడయ్యుండి, ఆ మహిమను ఆయన తండ్రి అయిన దేవుడితో సమానమై ఉండి, ఆ మహిమను, ఆ మహత్వాన్ని, ఆరాధనను ఇవ్వడానికి ఇష్టపడిన వాడై ఏం చేశాడు? ఆయన సమస్తాన్ని నష్టపరుచుకున్నట్టు ఆయన సాధారణమైనటువంటి మానవుడిగా ప్రతి ఒక్క అధమ స్థితిలో కొట్టినటువంటి వ్యక్తి కూడా అందుబాటులో ఉన్నట్టుగా ఆయన పశువుల కాకలు ఎన్నిక చేసుకుని, ఆ పశువుల కాకలో కూడా ఆ పశువులు తానైతే ఆ దుఃఖని ఎదుర్కొని దాంట్లోనికి పరుండబట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా! ఓ ప్రభువా, నీ ప్రేమ ఎంతో గొప్పది. ఆ దేవుని ప్రేమే ఈ పడిపోయిన పతనమైన మానవుడి పట్ల ఒక మాంసపు రూపంగా ఆ ప్రేమ మారిపోయింది. పశువుల తొట్టులో మరొకబట్టబడింది. ఎస్, మహిమా ప్రకాశమానమైనటువంటి అవసరాలతో ఆ యొక్క మాంసపు మొత్త దేవుని ప్రేమగా ఆ యొక్క తొట్టెలో మరుండబెట్టబడింది. ఆదాము ఎత్తినది ఈ ప్రేమ. ఈ ప్రేమ శిక్షించడానికి వచ్చిందా? ఈ ప్రేమ వాకాబు చేసి పరీక్షడానికి వచ్చిందా? శపించడానికి వచ్చిందా? లేదు. ఈ ప్రేమ ఆదరణ ఇవ్వడానికి వచ్చింది. ఈ ప్రేమ నిరీక్షణ ఇవ్వడానికి వచ్చింది. ఈ ప్రేమ బలపరచడానికి వచ్చింది. ఈ ప్రేమ కోల్పోయింది తిరిగి ఇవ్వడానికి, ఒక గ్రేట్ పాయింట్ చేయడానికి వచ్చింది. ఎప్పుడు? దేర్ ఈస్ హోప్లెస్ సిచ్యువేషన్, దిస్ ఫాలెన్ సిచ్యువేషన్, దిస్ డార్క్ ఫెలన్ సిచ్యువేషన్, అంధకారం అలమరించినప్పుడు ఆ ప్రేమ కలుసుకుని ఏమంటుందనంటే,
అది నిన్ను తల మీద పుట్టును. ద సీడ్ ఆఫ్ ఉమెన్, ద వర్జిన్ బోర్న్ సేవియర్, స్త్రీ సంతానం, కన్యకి అయినటువంటి స్త్రీ గర్భాన పుట్టినటువంటి ఆ యొక్క రక్షకుడైన యేసు, ఆయనే మానవుణ్ణి ఆ పతన స్థానానికి దిగదార్చినటువంటి ఆ దుష్టుడైన సాతాన్ని తనలో చితకదొక్కువాడు. ఆమేన్. చితకదొక్కాడా లేదా? చితకదొక్కాడు. ఏదైతే సాతానుడు ఆదాముని మోసం చేసి ఆదాము చేతిలో నుంచి దేవుని కుమారత్వం లాగేసుకున్నాడు. ఆదాముని దేవుడు ఈ సృష్టంతని ఏడడానికి, ఈ సృష్టంతకి మౌనం ఉండడానికి, సమస్తాన్ని సంరక్షించడానికి ఒక రక్షకుడిగా నిలబెడితే ఆ స్థానాన్ని కూడా లాగేసుకున్నాడు. రాజుగా పెట్టుకున్నాడు, మౌనంగా పెట్టుకున్నాడు. ఆ రాచరికాన్ని కూడా లాగేసుకుని ఎక్కడ వెళ్ళిపోయాడు? ఏదైనా తోటకి బయటికి తోలి వేసుకుంటూ వచ్చాడు. కానీ మన ప్రభువైన యేసు సమస్తాన్ని సంపాదించిన వాడిగా ఉన్నాడు, సమస్తాన్ని రక్షించిన వాడిగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? అక్కడ ఆ యొక్క పశువుల తొట్టెలో ఎలా ఉన్నాడు? మహిమారాజుగా, దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఆయన రక్షకుడుగా ఉన్నాడు. అది దేవుని యొక్క గొప్ప ప్రామిస్. దేవుని యొక్క శిక్ష మనిషి మీదకి రావడానికి ముందే దేవుని యొక్క కృప మనల్ని కలుసుకున్నది. దేవుని కృప మనల్ని కలుసుకున్నది. అందుకే ఒక భక్తుడు ఇలా అంటాడనమాట, God's grace is older than our sin. అర్థమవుతుందా? దేవుని యొక్క కృప మన పాపం కంటే ఎంతో ముందు ఉన్నది. ఎప్పటి నుంచి ఉంది? సమయం లేని కాలాల్లో ఆ యుగ యుగాలు తరతరాల నుంచి మహిమలో నివసిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలోకి ఎలా వచ్చాడు? కృపా సత్య సంపూర్ణంగా వచ్చాడంట. అంటే ఫుల్నెస్ ఆఫ్ గ్రేస్, ఫుల్నెస్ ఆఫ్ ట్రూత్. ఆ రీతిగా ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. ఈ రీతిగా అనాది కాలం నుంచి 6000 సంవత్సరాల నుంచి వాగ్దానం చేయబడినటువంటి రక్షకుడుగాను, దేవుని కుమారుడుగాను, రాజుగాను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. అవునా కాదు? నమ్ముచున్నారా? లేఖనాలు చెబుతున్నాయా? లేఖనాలు ఎంతో స్పష్టంగా చెబుతున్నాయి. ఈ లేఖనానికి ఎంతో ఆధారం ఉంది. ఈ లేఖనాల యొక్క ఆధారాన్ని నేను చూసినప్పుడు బిబ్లికల్ టెస్ట్ నేను చూశాను అనమాట. బిబ్లియోగ్రఫీ టెస్ట్ నేను చూశాను, ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ టెస్ట్ చూశాను, ఇంటర్నల్ ఎవిడెన్స్ టెస్ట్ చూశాను. అసలు బైబిల్ కి ఆధారం చేసుకుని బైబిల్ గురించి బైబిల్ పండితులు అవ్వచ్చు, స్కాలర్స్ అవ్వచ్చు, బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలు అవ్వచ్చు, వీళ్ళు రాసినటువంటి ఆ యొక్క మ్యాన్స్క్రిప్ట్స్ అవ్వచ్చు, ప్రాచీన ప్రతులు అవ్వచ్చు, లేకుంటే బైబిల్ కి ఎదుర్కొన్నటువంటి వాళ్ళు, బైబిల్ నమ్మని వాళ్ళు అవ్వచ్చు, స్కాలర్స్ అవ్వచ్చు, ఫిలాసఫర్స్ అవ్వచ్చు, వీళ్ళంతా రాసినటువంటి ఆ యొక్క మొత్తాన్ని తీసుకొచ్చి ఆధారాలని మనం గనక పెట్టగలిగితే అవి 5 ఈఫిల్ అవర్స్ అంత, వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అంత హైట్ అవుతాయి అంట. అంటే అంత ఆధారం. ఈ బైబిల్ లేఖనం ఎప్పుడు రాశారనేది కూడా చూసినప్పుడు యేసుక్రీస్తు తదనంతరం 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపే మొత్తం రాయబడింది. కాబట్టి ఆ ముందుగా అంత ఆధారం ఉంది. ఈ బైబిల్ లేఖనం కూడా మనకి అంత గొప్ప వాగ్దానాన్ని చేస్తా ఉన్నది. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ప్రామిస్ చేయబడింది ఏంటి? ఉమెన్ సీడ్, ఆఫ్స్ప్రింగ్ ఆఫ్ ఉమెన్. ఆ యొక్క స్త్రీ సంతానంలో నుంచే ఆ రక్షకుడు ఉదయిస్తాడు. స్త్రీ సంతానం నుంచే ఆ యొక్క దేవుని కుమారుడు ఉదయిస్తాడు. స్త్రీ సంతానంలో నుంచే ఆయన మహిమా రాజుగా వచ్చేవాడుగా ఉన్నాడు. హి ఈస్ నన్ అదర్ దెన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఎలా పుట్టాడనంట? ఒక చక్కటి మాట ఉంటుంది, చూద్దామా? మత్తయి సువార్తలో 16వ వచనం, 1:16. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు ఉమెన్ సీడ్, వర్జిన్ బోర్న్ క్రైస్ట్. అవునా? కన్యకైనటువంటి మరియకు పుట్టిన క్రీస్తు వాగ్దానం చేయబడినవాడు. ఎప్పుడు వాగ్దానం చేయబడ్డాడు? 4000 సంవత్సరాల క్రితం ఆయన
వాగ్దానం చేయబడ్డాడు. వాగ్దాన సమయంలోనికి ఆయన ప్రవేశించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనకు రక్షకుడు నేడు పుట్టి ఉన్నాడు. ఓ మనందరూ కూడా గొప్ప సంతోషాన్ని తీసుకొచ్చాడు. ఇది లోకమంతటి కూడా మహా సంతోషకరమైన విషయం. ఆమేన్. ఆమేన్. అవునంటారు కదా? సంతోషకరమైన విషయమేనా? ఎస్. ఈ దినము మనంతా కూడా ఆనందించాలి. ఎందుకంటే మన రక్షకుని బట్టి ఈ దినం మనందరూ కూడా ఆనందించాలి. ఎవరిని బట్టి అంటే మన రక్షకుడైనటువంటి యేసును బట్టి. ఈయన ఎవరనంట? మానవ యొక్క సంతానంలో ఆదాము తరంతో ఆరంభమైనటువంటి, దేవుని చేత సృష్టించబడినటువంటి తరానికి తండ్రిగా ఉన్నటువంటి ఆదాము ద్వారా ఆ సంతానంలో నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప రక్షకుడుగా ఉంటే, దేవుడు వాగ్దానం చేసినటువంటి తన కుమారుడిని, ఆ యొక్క మహిమారాజుని ఏం చేశాడు తెలుసా? వాగ్దానం చేసినటువంటి, పిలువబడినటువంటి ఆ తరానికి తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము సంతానంలో నుంచి తీసుకొచ్చాడు తన యొక్క శక్తి ద్వారా. ఏమని పిలువబడుతున్నాడు? యేసుక్రీస్తు అబ్రహాము కుమారుడు. ఏమని పిలువబడుతున్నాడు? సన్ ఆఫ్ అబ్రహాం, సన్ ఆఫ్ అబ్రహాం. ఒకసారి వాగ్దానాన్ని మనం చూద్దామా? అబ్రహాంకి దేవుడు చేసిన వాగ్దానం జెనసిస్ 12 ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి రెండు వచ్చిన నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అమ్మ. చాలు. ఫస్ట్ వర్షం. దేవుడు అబ్రహాముని పిలుస్తా ఉన్నాడు. దేవుడు అబ్రహాముని ఏర్పరచుకుంటూ ఉన్నాడు. దేవుడు మొట్టమొదట అబ్రహాముని పిలిచాడు. దిస్ ఈస్ ద కాల్ ఆఫ్ గాడ్. ఏమని పిలుస్తున్నాడంటే, ఓ అబ్రహాము, ఫస్ట్ యు హావ్ టు లీవ్ యువర్ కంట్రీ. అంటే నీకున్నటువంటి సెక్యూరిటీని, ఐడెంటిటీని నువ్వు వదిలేయాల. ఏమొదలండి? సెక్యూరిటీ అండ్ ఐడెంటిటీ. అది మనకేమిస్తుంది? ఒక భద్రత ఇస్తుంది. అవును కదా? ఐఎమ్ ఇన్ ఇండియన్, ఐఎమ్ ఎ సో అండ్ సో, ఐఎమ్ ఎ సో అండ్ సో. మనకేమిస్తుంది? ఒక ఐడెంటిటీ. ఎక్కడికి వెళ్ళినా ఒక భద్రత ఇస్తూ ఉంది. నువ్వు అది వదిలి వచ్చేయాలి. ఎందుకని? నేను నీ ఐడెంటిటీగా ఉండబోతున్నా. ఐ ఆమ్ యువర్ సెక్యూరిటీ. అది దేవుని మాట. రెండోది ఏమన్నాడు? ఈ బంధువుల యొద్ద నుంచి యు హ్యావ్ టు లీవ్ అండ్ యు హ్యావ్ టు సపరేట్ ఫ్రమ్ యువర్ రిలేషన్స్. అట్ మీన్స్ దేవుడు ఏమన్నాడంటే, నేను నీకు సహవాసమై ఉంటాను. దేవుడే అబ్రహానికి సహవాసంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే అబ్రహాము దేవుడు ఎక్కడికి నడిపించాడంటే, ఫస్ట్ బెత్లెహేముకి నడిపించి, బెత్లెహేము నుంచి హెబ్రోన్ కి నడిపించాడు. హెబ్రోన్ ఏంటి? వాట్స్ ఇట్ కాల్ బి? ఇట్స్ ద ఫెలోషిప్ విత్ గాడ్. దేవుని సహవాసపు ఇల్లు. అర్థమవుతుందండి? దేవుడు అబ్రహాముని ఏమని పిలిచాడు? నా స్నేహితుడు. నా స్నేహితుడైన అబ్రహాము, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవుడే ఒక మనిషిని తన స్నేహితుడిని పిలుచుకోవడానికి మొట్టమొదట వాగ్దానం చేశాడు. నమ్మండి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినోడండి. నిజంగా ఆ వాగ్దానంలోనికి మనం వెళ్ళడానికి ఎంత క్రైమని చెల్లించడానికి ఇష్టపడాలా? ఎవరైతే మొదట అడిగేస్తారో వాళ్ళు అత్యధికంగా పొందుకుంటారు. ఆమేన్. అబ్రహాము సందేహించలా. అబ్రహాము విశ్వాసంతో పరీక్షించబడుతున్నప్పుడు కొద్దిగా కొడిగాడు. ఆయన కొద్దిగా ఆయన నష్టపోయాడు, కష్టపడ్డాడేమో కానీ సందేహం మాత్రం మొదటి పిలుపులో లేదు. మూడోది ఏం వేయమన్నాడంటే, నీ తండ్రి ఇంటిని నీకు కలిగినదంతయు. అంటే ఏమంటాడు? నీ యొక్క పొజిషన్స్, నీ ఇన్హెరిటెన్స్, నీకున్న ఆస్తులు పాస్తులు అన్ని కూడా వదులు అబ్రహాం. ఎందుకనంటే నేనే నీకు శ్వాసంగా అప్పచెప్పుకుంటున్నానయ్యా. నేను సృష్టించుకున్నటువంటి ఈ లోకం అంతకి విశ్వాసాన్ని పిలుస్తుంటే ఆ విశ్వాసాన్ని ముందు నేను పెడుతున్నా, నిన్ను తండ్రి చేస్తున్నా అన్నాడు. అబ్రహాం తర్వాత ఏమయ్యాడు? అబ్రహాం. ఎందుకంటే ఏం కావాలండి? దేవుడి చేత ఇంతకంటే ఒక వ్యక్తి అధికంగా దీవించబడగలుగుతాడా? ఇంతకంటే అధికంగా ఎవరు దీవులు పొందుకుంటారు ఈ భూలోకం మీద చెప్పండి? అలాగా అబ్రహాం విధేయత చూపాడు. హిస్ ఒబీడియన్స్, హిస్ సబ్మిషన్ లీడ్స్ టు రిసీవ్ గ్రేట్ 7 ప్రామిసెస్. అవేంటి? తర్వాత చదువుతాను. 2వ వచనం, 3వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి
నిన్ను ఈ నామమున గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అనగా. గొప్ప ప్రామిసెస్, 7 ప్రామిసెస్, 7 వాగ్దానాలు. అది అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసి దీవించాడు. ఆ దీవెనకరమైనటువంటి ఆ జీవితంలోకి వాగ్దానంలో పెట్టి అబ్రహాము నుంచి విధేయతను అడిగి నడిపించుకుంటూ విశ్వాసంలోనికి బలపరుచుకుంటూ తీసుకెళ్ళాడు. దీవిస్తూనే ఉన్నాడు, నేటి వరకు దీవిస్తూనే ఉన్నాడు ఆ దేవుడు. అయితే అబ్రహాము తదనంతరం ఆ దీవెన క్రీస్తునందు సంపూర్ణతలోకి వచ్చింది. క్రీస్తునందు సంపూర్ణతలోకి వచ్చింది. అబ్రహాము ఈ దీవెనలోకి వచ్చిన తర్వాత ఆయన ఇంచుమించుగా 86వ సంవత్సరం వరకు కూడా ఎంతో ఓపికతో ఎదురు చూశాడు. దేవుడు మాటికి అబ్రహాముకు తన వాక్యం ద్వారా ప్రత్యక్షమవుతూ అబ్రహాముని బలపరుస్తూ నిబంధన జ్ఞాపకం చేస్తూ ఉంటే అబ్రహాము ఇంకా 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 ఆ వాగ్దానంలోనికి ఎడలేకపోవడం, దాన్ని చూడలేకపోతుంది చూసి ఎంతో బలహీనుడవుతూ వచ్చాడు. తన భార్య ఆ సమయం చూసి, మన దాసి హాగరు మన ఇంటి పిల్ల వివాహం చేసుకుంటే ఆ వాగ్దానం నెరవేర్చులోనికి వస్తుంది కదా అని ఏం చేసింది? దేవుని వాగ్దానం నెరవేర్చబడడానికి హెల్ప్ చేద్దాం అనుకుంటుంది. ఏం చేద్దాం అనుకుంటుంది? సహాయం చేద్దాం. ఏం చేద్దాం? సహాయం చేస్తే వాగ్దానం నెరవేర్చబడింది. 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు, ఇప్పటికి 86 సంవత్సరాలు వచ్చింది. అబ్రహాం గారు ఆమేన్ అన్నాడు. ఏమన్నాడు భార్య మాటకి? ఆమేన్. అక్కడ ఆదాం గారి భార్య మాటకి ఏమన్నాడు? ఆమేన్. సరే, దీంట్లో నష్టం ఏమి లేదు, కానీ భార్య భర్తలు అంటూ స్త్రీ పురుషులందు క్రీస్తులందు ఏ విభేదము లేదు. ఎవరైతే ఆత్మీయులో వారే ఇంటి పెద్ద. అవునా కదా? మన గవర్నమెంట్ కూడా ఇంటి పెద్దని ఎవరు పిలుస్తుంది? మా భార్యది. మొట్టమొదటి మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత రేషన్ కార్డు వచ్చింది, ఇంటి పెద్ద అంటూ మా సుధా పేరు ఉంది. ఇంట్లో కామెంట్ చేసుకుంటాము. ఓకేనా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాడు. అది నేను మీకు చెప్తాను. మీరెంతో క్రీస్తు ప్రభునందు దీవించబడిన వారు. ఆమేన్. దేవుడు మీ సంతానంలో నుంచి వాగ్దానం చేశాడు, కానీ ఆయన సంతానంలో నుంచి వాగ్దానం చేయాల. ఆమేన్. హల్లెలూయా. మన మత్తయి సువార్త కూడా చూస్తా ఉంటే అబ్రహాము కనెను, ఇస్సాకు కనెను, యాకోబు కనెను. క్రీస్తు ఎక్కడ పుట్టాడనంటే ఆమె యందు పుట్టాడు. రక్షకుడు ఎవరి నుంచి పుట్టాడు? ఆమె యందు. అంటే మనిషి ప్రమేయం అనేది కాదు, కానీ పురుషుడి ప్రమేయం లేకుండా. ఆమేన్. వీరెంతో ప్రభు చేత దీవించబడిన వారు. ఎస్. అయితే ఆ సమయంలో వాళ్ళు చేసినటువంటి ఆ తప్పు 13 సంవత్సరాల ఒక యవ్వన బిడ్డ ఇష్మాయేల్ అయితే దేవుడు 17వ అధ్యాయంలో, నేను మీకు త్వరగా చూపించుకుంటూ వెళ్తానమ్మా, సమయం కూడా చాలా తక్కువగా ఉంది. అబ్రహాం ఏమంటాడంటే, అబ్రహాముకు 99 ఏండ్లైనప్పుడు 17వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నారు. 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగా దేవుడను. ఆమేన్. నమ్ముచున్నారా? దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. సమస్తం చేయగలడు. సమస్తం ఆయనకి సాధ్యమే. ఏమన్నాడు? నా సన్నిధిలో నడచుచు నిందారహితుడై ఉండయ్యా. నా సన్నిధిలో నడచుచు. మీకు పిక్చర్ జ్ఞాపకం వస్తుందా? ఆదాము వల్లనే దేవుడు ఏదైనా తోటలో ఎందుకు పెట్టాడు? ఆయన యొక్క సన్నిధిలో ఉండడానికి, ఆయనతో సహవాసం చేయడానికి. మొదటి రోజున ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధపరిచి దాన్ని విశ్రాంతి తెలవని ఆయన సన్నిధిలోనికి పిలుచుకున్నాడు. తర్వాత రోజు పనులు పంపించాడు, డ్యూటీలోకి వెళ్ళమన్నాడు. అర్థమవుతుందా? అందుకే దేవుడు ఏమన్నంటే, మొదట తప్పు జరిగింది, ఇదే తప్పు. నా సన్నిధిలో ఉంటే నా శక్తి నువ్వు అనుభవిస్తావు. కాబట్టి నా సన్నిధిలో ఉంటే నీవు నిందారహితుడిగా ఉంటావు. నీ మీద ఏ దోషం నేను మోపాల్సిన పని లేదని అక్కడ దేవుడు అబ్రహాం గట్టిగా హెచ్చరిస్తున్నాడు. నా సన్నిధిలో నిలిచాడు. దేవుని సన్నిధి మనకి బలాన్ని ఇస్తుందండి. దేవుని సన్నిధి మనకి శక్తినిచ్చేదిగా ఉంది.
దేవుని సన్నిధి మనల్ని అత్యధికంగా ఆయన యొక్క కృప సమృద్ధితో బలపరిచేదిగా ఉంది. శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఉంది, ప్రాణానికి ఉద్యోగాన్ని ఇచ్చేది ఉంది, మన సమస్యలు ఏదైనా కానీ అన్నిటి మీద జయాన్ని ఇచ్చేది ఉంది. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధి సర్వశక్తి కలిగినది కదా. అప్పుడు ఆ దేవుడు అలాగా హెచ్చరించి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇలా కాదు, వీళ్ళకు ఒక నిరీక్షణ కలగాలంటే, వీళ్ళకి నమ్మకం కలగాలంటే, అబ్రహాం అంటే ఒక్క బిడ్డకు తండ్రి. అబ్రహాంకి నేను ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అనేక జనాంగాలకు తండ్రిగా చేస్తాను కాబట్టి ఏం చేస్తే మంచిది అంటారు? పేరు మార్చేద్దామా? మార్చేద్దాం. ఇనాగ్రేట్ చేసేయండి. అబ్రహాం, ఎస్, ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. ఏంటమ్మా? ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. అనేకులు కాదు, అనేక జనాంగాలకు తండ్రి. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో మొట్టమొదటి ఆ వ్యక్తి అబ్రహాము విశ్వాసంలోకి వెళ్ళిపోయి అబ్రహాం శిరసత్వం కింద ఉన్నట్టుగా ఏమని పిలువబడుతున్నాడు? తండ్రి అని పిలువబడుతున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం చూసారా? శారా కూడా వాగ్దానం ఇచ్చేసాడు. ఏమని? అమ్మా, నువ్వు శారా అని పిలువబడుతున్నావు. ఒక్కరు కాదమ్మా, నువ్వు తల్లివి, అనేక జనాంగాల తల్లి అని పిలువబడతావు కాబట్టి నేనేమని పిలుస్తాను? శారా. బాగుంది కదా ఇది? దేవుడు ఎంత బ్లెస్ చేస్తున్నాడు చూసారా? దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఎంతో ఆనందించే దేవుడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథం ఇప్పుడు చదవదు కానీ నన్ను బలపరిచినటువంటి మాట ఏంటంటే 35వ వచనాలు అనుకుంటా, 27వ వచనం, 28వ వచనం ఉంటుంది. మనం క్షేమకరమైనటువంటి జీవితంలోకి వెళ్తా ఉంటే ఒడిదుడుకుల మధ్యలో నుంచి, మన ఓటములో నుంచి, మన యొక్క నిరుత్సాహంలో నుంచి, మన నష్టాల్లో నుంచి, మన పోగొట్టుకున్న దాంట్లో నుంచి, మన సమస్తాన్ని కూడా సమకూర్చుకొని శత్రువుల భయం నుంచి, శత్రువుల దాడి నుంచి మనం తప్పించుకుని క్షేమాన్ని, ఆనందాన్ని, కుటుంబాన్ని కూడా ఆశీర్వాదకరమైన స్థితిలో కట్టుకుంటా ఉంటే దేవుడు ఆనందించు యెహోవాగా ఉన్నాడంట. అవునా కదా? ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 40లో కూడా రాయబడుతున్న మాట ఏంటంటే, మనల్ని దీవించే విషయంలో ఆనందించు యెహోవా. ఏమమ్మా? మనల్ని దీవించేందుకు ఆనందించు యెహోవాగా ఉన్నాడు. మన క్షేమాన్ని చూసి ఆనందించే యెహోవాగా ఉన్నాడు. ఇంత మంచి దేవుడు ఎక్కడ దొరుకుతాడని మనం చెప్పండి. అవునా కదా? ఎంత మంచి దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఏం చేశాడంటే, ముందు నిరీక్షణ ఇవ్వడానికి పేర్లు మార్చేశాడు. వాగ్దానం ఉంది, వాగ్దానాన్ని స్థిరపరిచాడు. ఇంకా ఏం చేశాడంటే నిరీక్షణలోకి నడపడానికి వాగ్దానం విషయమైనటువంటి పేరుని మార్చేశాడు. కానీ అబ్రహాం గారు ఏమంటాడంటే, నవ్వుకుంటున్నాడంట లోపల. 100 ఏళ్ళు వచ్చినాయి నాకు, 17వ వచ్చిన 90 నా భార్యకు వచ్చినాయి. ఏమంట? మేము బిడ్డలు కలిగి అనేక జనాంగాలకు తల్లిదండ్రులుగా పిలువబడతామంట అని నవ్వుకున్నాడు. నవ్వుకుని ఏమంటున్నాడంటే 19వ వచనంలో, దేవా ఏమన్నాడు? ఈ ఇస్మాయిల్ ఉన్నాడే, ఈ ఇస్మాయిల్ నీ సన్నిధిలో బ్రతుకునా, అనుగ్రహించవా, వాడికి క్షేమాన్ని ఇవ్వవా, దీవెనివ్వా అన్నాడు. అంటే నాకు ఒక బిడ్డని ఇస్తానని ఇప్పుడే ఇస్మాయిల్ చంపేస్తామేమో, ఎందుకంటే మేము తప్పు చేసి ఆ బిడ్డను కన్నావని. అండి బ్రతకనివయ్యా. కానీ దేవుడు ఏమన్నా తెలుసా? నిశ్చయముగా ఏమన్నాడు? నీ భార్య చాలా నిశ్చయంగా నీకు కుమారుని కన్ను. ఎందుకనంటే ఆ కుమారుడు అబ్రహాంకి కుమారుడిగా ఉండడం కాదు. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ యొక్క సాతాను యొక్క తలను చితక కొట్టే రక్షకుడుగా, దేవుని కుమారుడుగా, తర్వాత దేవుడు ఈ భూలోక రాజ్యాల మీద స్థాపించే ఆ సింహాసనానికి మహిమారాజుగా రావాల్సిన వాడుగా ఉన్నాడు. ఇది ఎవరి ఇంట్రెస్ట్ అండి? గాడ్స్ ఇంట్రెస్ట్. ఇట్స్ నాట్ మ్యాన్ కైండ్ ఇంట్రెస్ట్. అవునా కదా? ఆదాము అడిగారా మాకు రక్షకుడు కావాలని? ఆదాము అడిగారా మాకు చర్మపు చొక్కాలు, ఆ యొక్క బలి పశువుని, ఆ యొక్క గొర్రెను వధించి మాకు తొడిగించమని? ఆదాము అడిగారా మాకు వాగ్దానం చేయమని? ఆదాము ఏం అడగలేదే. ఎవరు ప్రామిస్ చేశారండి? దేవుడే. ఫస్ట్ గాస్పెల్ ఆయనే, ఫస్ట్ ప్రామిస్ ఆయనే చేశాడు. కాబట్టి అబ్రహాంతో కూడా చెప్తా ఉన్నాడు. గత 18 అధ్యాయంలో కూడా అబ్రహాంని దేవుడు కలుసుకున్నాడు. ముగ్గురుగా వెళ్ళారు. అబ్రహాం ఆతిథ్యం ఇచ్చారు. ఆ సమయంలో ఎక్కడుంది శారమ్మ అంటే గుడారం లోపల ఉందని అంటే దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నేను మరలా ఒక సమయానికి వస్తాను, 1 year వస్తాను, అప్పుడు ఈ శారా ఏం చేస్తానంటే బిడ్డను గాని ఉంటుందని. అప్పుడు శారమ్మ గారు కూడా ఏమన్నారంటే ఒక బలమైన మాట. ఏమంటారు? ఆమా, నేను బలవుడికిన దాని
తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నారు కదా అని తనలో నవ్వుకోలేను. ఇద్దరు నవ్వుకుంటున్నారండి దేవుని మాటలకి. వాగ్దానం ఉంది, నిబంధన ఉంది, విధేయత ఉంది వాళ్ళకి. కానీ నిరీక్షణ విషయంలో మామూలు విషయం కాదండి నిరీక్షణ ఉంచడం అంటే. అబ్రహాము ఊరికే జనాంగాలకి తండ్రిగా లేడు, విశ్వాసులకి తండ్రిగా లేడు. అర్థమవుతుందా? ఎందుకనంటే నిరీక్షించడం. ఆయన 75 సంవత్సరాలు ఉన్నప్పుడు పిలువబడ్డాడు. ఎంతో ఆయన వదిలేసుకుని వచ్చాడు. 3 అంతస్తులు ఇల్లంట ఆ రోజుల్లో. ఎంతో గొప్ప కుటుంబం, సంపన్నుడు, అందరినీ వదిలేసుకుని వచ్చాడు కదా. మరి నిరీక్షణ చూస్తే ఎంత కాలం అవుతుంది. అందుకే దేవుడు ఏమాట అన్నాడు? 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చాలు. ఏమంట? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఉందంటారా? ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ గాడ్? చెప్పండి, అసాధ్యమైనది ఉందా? ఈజ్ ఎనీథింగ్ టూ ఇంపాసిబుల్? ఈ మాట మీకు ఎక్కడ గుర్తొస్తుందా? మరియతో దేవదూత ఒక మాట అంటుంది. అది చదువుతారు తల్లి. మరియతో దేవదూత లోకాసు వార్తలో జస్ట్ 37-38 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాలేదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆమేన్. ఎంత శ్రేష్టమైన మాట, ఎంత బలమైన మాట తెలుసా? ఒక మనిషి తన జీవితంలో కొన్ని సందర్భాలు చెప్పకుండా మాట ఇది. ఎందుకనంటే దేవుడు అంత గొప్ప క్రయాన్ని, అంత గొప్ప వెలని తన యొక్క బాటలోకి రావడానికి, వాగ్దానంలోకి రావడానికి ఆయన మనకి పిలుస్తూ ఉంటాడు. ఏమంట? ఆమంటుంది, నీ మాట చొప్పున, నీ మాట చొప్పున. నువ్వేదైతే అన్నావో, నువ్వేదైతే ఉద్దేశంగా మాట్లాడుతున్నావో, ఎంత గొప్ప వాగ్దానం అని చెప్తున్నావో, అది దేవుడు అంటున్నావో, అదంతా నాకు జరుగును కాక. మరి అప్పుడు ఎంత వయసు అండి? 14 సంవత్సరాల నుంచి 17 ఉండొచ్చు బహుశా. ఒక యవ్వన బిడ్డ. అది అంతకుముందు చరిత్రలో జరగనటువంటి కార్యం. ఒక కన్యక గర్భవతి అవ్వటం, ఒక కన్యక ఒక శిశువుకి, అది ఒక మగ శిశువుకి, అది ఒక దేవాది దేవుడే ఆయన మాంసపు మొత్తై ఒక గర్భంలోనికి ఆయన రూపు దాల్చి ఆయన సృష్టించబడుతూ ఆయన ఈ భూమి మీదకి రావాలి అనుకోవటం. ఎంత బలమైన విశ్వాసం ఉంచిందండి ఆ మాట మీద. మొదట అడిగింది, ఇది ఎలా జరిగింది? నేను కన్యకను కదా అంటే, ఆ దూత దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకమవుతుందా అన్న ప్రశ్న. నిరర్థకము కాదు కదా, ఇది మీ మాట. నిరర్థకమవుతుందా? కాదు కదా. కాదు. ఎందుకంటే చెప్పినవాడు నమ్మదగిన వాడు, చెప్పినవాడు ఆయన మహాజ్ఞానం కలిగిన వాడు. చెప్పినవాడు ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని? కలుగుతుంది. వెంటనే మరి అంతే, ఎస్ ఆమేన్. ఏమి తెలియనటువంటి ఒక యవ్వన బిడ్డ. చరిత్రలో అంతమందికి రుజువే లేదు అలా జరిగిందని. కానీ దానికి ముందు మనం చూస్తాం జకరియా దేవుని యొక్క యాజకుడు, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. గాబ్రియేలుతో కలుసుకుని, ఇదిగో జకరియా, నీ భార్య గర్భవతి అవుతుంది, ఒక బిడ్డను కంటది. ఆయన దేవుని దృష్టిలో గొప్పవాడు అవుతాడయ్యా, దేవుని పని కోసం బలంగా వాడబడతాడు అని ఆ రక్షకుడు ముందు ఆయన మార్గాన్ని సిద్ధపరిచేవాడుగా ఉంటాడు అని అంటే, ఎలా జరిగింది? మేము ముసలోళ్ళం కదా, నేను ముసలోడి కదా, నా భార్య ముసలిది కదా అనేసి నో ఎక్స్క్యూజ్. చెప్పాల్సిందంతా చెప్పేశాడు గాబ్రియేలు. షటప్ అన్నాడు. ఎప్పటి వరకు? ఆయన బిడ్డ పుట్టి పేరు పెట్టేంత వరకు ఓన్లీ షటప్. నో వర్డ్స్, నో స్పీక్, నో టాక్స్, ఓన్లీ ఇక అంతే.
ఒక యాజకుడు. ఎందుకని చెప్పండి, చెప్పాలి ఎందుకు? ఎస్ ఇట్స్ రైట్. నెక్స్ట్ నెక్స్ట్ అబ్రహాము జీవితంలో ఎస్ దట్స్ అబ్సల్యూట్లీ రైట్. నెక్స్ట్ మీకు ఇది క్యూజ్ లాంటిదే, పరీక్ష లాంటిదే. నెక్స్ట్ సరే, నేను మిమ్మల్ని ఇంకో ప్లేస్ తీసుకెళ్తాను. ఆది కాండము మీరందరూ నాకు చెప్తారు నేను అనుకుంటున్నాను. 20వ అధ్యాయం 21 మొదటి 2 వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున ఏమని చెప్పనమ్మా? అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి, ఎవరు ముసలితనమందు? అబ్రహాం ముసలితనం, శారాయి ముసలితనమందు అతనికి కుమారుని కనును. అవునా కాదా? కుమారుని కన్నారా? ఇస్సాకు కన్నారా? ఇస్సాకు వలనైనటువంటి ఆశీర్వాదాన్ని ఆ దేశాలు మనం చూస్తున్నాం కదా. చెప్పండి ఇప్పుడు ఎందుకు ఆయన శిక్షించబడ్డాడు జకరయ్య? చెప్పాలి అమ్మా, మీరు కరెక్టే చెప్తున్నారు. రుజువు ఉంది ఇక్కడ. ఏ రుజువు ఉంది? పిలువబడినటువంటి వ్యక్తిని, ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా చెప్పింది వాగ్దానాన్ని జరిగించే వ్యక్తిగా ఉన్నాడు. అది ఎవరి జీవితంలో జరిగించాడు? అబ్రహాము పిలువబడినటువంటి తరానికి, సంతానానికి తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము జీవితంలో జరిగించిన దేవుడు తన యొక్క బిడ్డ అయినటువంటి జకరయ్య ఎలిజబెత్ కుటుంబంలో వాళ్ళ విషయంలో జరిగించలేడా? జరిగిస్తాడు. ఎందుకని? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడు అన్నమాట. దేవుడే అన్నాడు కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా రుజువు ఉంది. అందుకే దేవుడు అక్కడ శిక్షించాడు. కానీ ఈ కన్య అయినటువంటి మరియ దగ్గర, మరియకి అంతకు ముందు ఇటువంటి ఏమైనా జరిగినట్టు ఉన్నాయా లోకంలో, చరిత్రలో? ఏమీ లేదు. కానీ ఆమె నమ్మిందా లేదా? ఈ మాట చొప్పున నాకు కలుగును గాక. ఎంత శ్రేష్టమని మనం కూడా చెప్పగలవాలి. మనం కూడా పరిస్థితులు చూసి భయపడకూడదు. ఎప్పుడు కూడా చెప్తున్నా, నా అనుభవంతో నేను చెప్తున్నా, పరిస్థితులను చూసి మనం వెన్నడూ భయపడకూడదు. మరింతగా మనం ఏం చేయాలంటే ఆరాధన చేయాలి. మరింతగా ఏం చేయాలంటే దేవునికి దగ్గర అవ్వాలి. మరింతగా ఏంటంటే వాగ్దానం దేవుడిచ్చింది మనం పెట్టి ఆమేన్ చెబుతూ ఉండాలి. అవునా కదా? అబ్రహాం ఇంకో పేరు ఉంది, ఏమని? గుడారవాసి. ఏంటంట? గుడారాలు వేస్తా ఉంటాడు, తీస్తా ఉంటాడు. గుడారాలు వేస్తా ఉంటాడు, తీస్తా ఉంటాడు. అవునా కదా? మంచి స్థిరమైన ఇంటిని, 3 అంతస్తుల ఇంటిని వదిలేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గుడారాలు వేయటం, గుడారాలు తీయటం. అది కానీ ఆ గుడారం ఉంటుంది. అదేంటి చెప్పండి? అబ్రహాం గుడారం ఏముందమ్మా? బలిపీఠం. yes you are right. అబ్రహాం గుడారం ఏముంది? బలిపీఠం ఉంది. that's altar of God, that's the presence of God. అవునా కదా? అబ్రహాము 4 సంవత్సరాలు నిరీక్షణ పెట్టుకున్నాడంటే ఓరకనే నిరీక్షణలా లేదు. ఓరకనే అంత బలమైన విశ్వాసం కలిగి లేడు. ఓరకనే ఆయన ఆ విశ్వాసం అడుగులేస్తూ ముందుకు వెళ్ళలేదు. ఎందుకని తెలుసా? ఆయన టెంటలో ఏముందో తెలుసా? ఆల్టర్ ఉంది. ఏముంది? మన టెంటలో మంట ఉంటది కానీ ఆల్టర్ మీద ఉండదు. మనకు మంట ఎక్కడ ఉంటది? మంట మన శరీరం కోసం, వండి తినే వాటి కోసం ఉంటది. ఆల్టర్ ఖచ్చితంగా ఉండాలి. ఆ యొక్క బలిపీఠం మీద ఏమై ఉండాలి? అగ్ని నిత్యము మండించుండాలి. అగ్ని ఆరిపోకూడదు, అగ్ని నిత్యము మండించుండాలంట. అగ్ని ఏంటండి? ఎస్ కదా? మన ప్రార్థన, మన స్తుతి అది, మన ఆరాధన అది, మన సమస్యలకు ఆధారం అది, ఆశ్రయం అది. అసలు మనకి సమస్తాన్ని సమకూర్చేది, దేవుడు వాగ్దానం చేసిన అన్నిటిని మనకి తెచ్చి ఇచ్చేది, మనం నష్టపోయినంతా కూడా సంరక్షించి ఇచ్చేది ఆ యొక్క బలిపీఠం. గృహాల్లో బలిపీఠాలు కట్టుకోండి, మీకు నిరీక్షణ కుదువే ఉండదు. దేవుని వాగ్దానాలకి ఏ కుదువ ఉండదు. అబ్రహాంతో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పూర్తిగా నాశనం అయిపోయి నాశనకరమైనటువంటి నాశనపురంలోకి వెళ్ళి మధ్యలో కూర్చున్నాడు, నశించిపోయాడు, శాపగ్రస్తుడైపోయాడు. ఎవరండి? లోతు. టెంట్లో ఏం లేదనంట,
బలిపీఠం లేదు. బలిపీఠం లేదు. టెంట్ వేస్తాడు, తీస్తాడు, కానీ బలిపీఠాలు కట్టాడు లోతు. అందుకే నాశనం అయిపోయాడు. ఓకేనా? ఇలాగే మనం చూసినప్పుడు ఇస్సాకుడు అన్నాడు. ఇస్సాకు ఎవరికి సాదృశ్యం అన్నాడు తెలుసా? వాగ్దానం చేయబడినటువంటి రక్షకుడికి, వాగ్దానం చేయబడినటువంటి దేవుని కుమారుడికి, దేవుడు వాగ్దానం చేసినటువంటి సింహాసనానికి, రాజుకి సాదృశ్యంగా ఇస్సాకు ఉన్నాడు. ఎలాగనంటే ఇస్సాకు తండ్రికి ఎంతో విధేయత చూపాడు, ఎంతో సమర్పించుకున్నాడు. దేవుడు నీకొక్కడై ఉన్నా నీవు ప్రేమించేటువంటి ఆ ఇస్సాకుని ఆ మొరియా పర్వతం మీద నా కొరకు బలిగా ఇవ్వమనంటే ఇస్సాకు ఎవరు బిడ్డ 17 నుంచి 25 సంవత్సరాలు ఉన్నాయి. అలా వెళ్ళాడు. డాడీ ఏంటి ఏది బలిపరచు అంటే, బిడ్డ గాడ్ విల్ టేక్ కేర్, ఏమంటా యెహోవా ఈయనే, దేవుడే చూసుకుంటాడు పదా అంటే ఆ కట్టెల మోపేసుకుని అంత పైకెక్కి ఏం చేశాడు? తండ్రి మొత్తం పేరుస్తుంటే హెల్ప్ చేశాడు. డాడీ వెర్ ఈస్ ల్యామ్ అంటే, యు ఆర్ ద ల్యామ్ బేటా అంటే, ఓ డాడీ ప్రైజ్ గాడ్ అన్నాడు. 2 చేతులు ఏం చేశాడు? దేవుడు పండుకున్నాడు. కానీ అబ్రహాం కత్తి లేకున్నప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా నేను నీ కొడుకుని కోరట్లేదు, నువ్వు మొదటే ఇచ్చేసావు. ఎక్కడ ఇచ్చేసావు? 3 రోజులకు ఒక ఇంటిలోనే నాకు ఇచ్చావు. ప్రతి అడుగులో అర్పించుకుంటూనే మర్యాదకు వచ్చావు. ఇంకా బలిపీఠం మీద ఏం అర్పిస్తావు? తీసేసుకో, నీ కొడుకుని ఇచ్చాను అన్నాడు. అదేంటది? పునరుత్థానం. అర్థమవుతుందా? ఏంటది? పునరుత్థానం అంటే ఇస్సాకు విధేయతకి, ఇస్సాకు పునరుత్థానానికి సూచనగా ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా ఏం చేశాడనంట? తను పిలిచినటువంటి తండ్రికి ఎంతో విధేయుడు, ఎంతో సమర్పణ గలవాడు. తండ్రి అన్నాడు ఏదైనా తోటలో ఎంతో ఆయన రక్తము చెమట బిందువులుగా కక్కుతూ ఉంటే, నువ్వు సిలువెక్కాలంటే ఓకే ఫాదర్, యాజ్ యూ విష్, అకార్డింగ్ యువర్ విల్, నేను వెళ్తున్నాను సిలువకు అన్నాడు. సిలువలో ఏమన్నాడంటే, ఇట్స్ ఫినిష్, నా తండ్రి ఏదైతే నాకు చెప్పాడో అదంతా కూడా సమాప్తి చేశాను అన్నాడు. ఇస్సాకు ఎవరికి సాదృశ్యం అన్నాడు? యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం అన్నాడు. ఉడికిపోయినటువంటి గర్భంలో వాగ్దాన పుత్రుడిగా వచ్చాడు. ఆ గర్భానికి శక్తినిచ్చింది ఎవరనండి? ఆ గర్భానికి శక్తినిచ్చింది దేవుడే. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క రిజరక్షన్ పవరే పునరుత్థాన శక్తి ఏం చేసింది? అబ్రహాము యొక్క శరీరానికి బలాన్ని ఇచ్చింది, ఉడికినటువంటి శారా గర్భానికి శక్తినిచ్చింది, ఆ వాగ్దాన పుత్రుడిని తీసుకొచ్చింది. ఇది దేవుని వలన అయింది, అది ఆమెలో నుంచి వచ్చింది. ఇది ఆదిలో చేసిన దేవుడు వాగ్దానం కదా, ఆమె యొక్క సంతానం అన్నాడు. ఆమె సంతానాన్ని ఇస్సాకుగా దేవుడు తీసుకొచ్చి అక్కడ నుంచి దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు తెలుసా? తర్వాత ఏమన్నాడు? మనం మత్తయి సువార్త 1:1 మనం చూస్తే, దావీదు కుమారుడైన క్రీస్తు వంశావళి. తర్వాత ఇంకొక మాట చదువుదాం, నేను ముగించేస్తున్నాను. 6వ వచనం, దావీదు కనెడు. తర్వాత యెషయి 11:1, యెషయి 11:1, యెషయి మొదలు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఆమె. ఇక్కడ 3 వచనాలు చదివాం. ఈ యొక్క యేసుక్రీస్తు ఎవరై ఉన్నాడు? దావీదు కుమారుడైనాడు, సన్ ఆఫ్ డేవిడ్. దేవుడు ఏర్పరచుకున్నటువంటి, పిలుచుకున్నటువంటి ఆ యొక్క దావీదు యొక్క వంశావళిలో ఉన్నటువంటి రాజుగా ఉన్న ఆ దావీదు సింహాసనానికి ఆయన రాజుగా వాగ్దానం చేయబడుతూ యెషయి ముద్దు నుంచి చిగురుగా వస్తా ఉన్నాడు. ఈ యొక్క దావీదు పితరుల తరానికి చివరి వాడుగా ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసినటువంటి రాజుల తరానికి ఏమన్నాడంటే తెలుసా? మొదటి వాడుగా ఉన్నాడు. మరి దావీదు ముందు ఇంకో రాజు ఉంటాడు. దావీదు ముందు ఇంకో రాజు ఉంటాడు. ఎవరు? సౌలు రాజు. సౌలు రాజుని ప్రజలు ఎన్నిక చేశారు. ఓకే, సౌలు రాజుని ఎవరు కోరుకున్నారు? ప్రజలు. ఎత్తుగా ఉన్నాడు, ఎత్తరిగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు అని వాళ్ళు రాజు కావాలనుకుంటే, సరే రాజు అంటే మీకు అలానే ఉండాలి కదా, బయట రాజులందరూ అలానే ఉండాలని చూశారు కదా, ఓకే మీ రాజు ఓకే అన్నాడు. కానీ దేవుడు సమయంలో ఏమంటారు తెలుసా? నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు నేను రాజుగా ఉండడానికి నేను కనుగొన్నాను. సమయంలో నీవు ఆ యొక్క కొమ్ములో తైలమును, అభిషేక తైలం నింపుకొని నువ్వు యెషయి ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు?
యెషయా గారు కూడా తెలివిగా ఏం చేశారంటే, బాబు నేను సమాధానంగానే వచ్చాను కానీ ముందైతే మీరందరూ కూడా దేవుడి సన్నిధిలో కనబడటానికి మిమ్మల్ని మీరు బలి అర్పించుకుని శుద్ధి చేసుకుని దేవుడి సన్నిధికి వచ్చి నిలబడాలంటే తన 7 కుమారులందరూ కూడా శుద్ధి చేయించి ఇదిగో అని నిలబెట్టే సమూయేలు అన్నాడు, పెద్దోడు బాగున్నాడే, రెండోవాడు బాగున్నాడే, మూడోవాడు బాగున్నాడే, ఇతనే దేవుడు కోరుకున్నాడేమో, ఇతడు అయ్యుండొచ్చు అనుకుంటే దేవుడు ఏమన్నాడు, మీరెవరూ కాదన్నాడు. వెంటనే యెషయా అన్నాడు, చదువునమ్మా, ఏమయ్యా ఈ కుమారుడు అందరు ఇదేనా అంటే, ఉన్నాడు, ఒక్కడున్నాడు, దావీదని అన్నాడమ్మా, ఉన్నాడు, ఒక్కడున్నాడు. ఎక్కడో ఉన్నాడండి, గొర్రెల కాపరిగా అరణ్యంలో ఉన్నాడు. వాడు కొండలు ఎక్కుతాడు, గుట్టలు దిగుతాడు, అరణ్యంలోకి వెళ్తాడు, అడవులకు వెళ్తాడు. వాడు పనే గొర్రెల కాపరిగా ఇరవబడినవాడండి. ఎందుకంటే అదొక చరిత్ర ఉంది, ఇప్పుడు చెప్పే సమయం కాదు, ఒక మంచి సందర్భంలో చెప్పుకుందాం. ఎందుకంటే దావీదు యొక్క జననం, తన తల్లి దావీదుని ఆ కడుపులో ఏమంటారంటే కన్సెప్షన్ అంటారు కదా, సో గర్భాన్ని దాల్చడం అనేది దావీదు తన తల్లితో కూడా వేరుగా ఉండి పెరగడం అనేది ఒక నిందకి కారణమైనటువంటిది. ఇది ఆ నింద ఆ దావీదుని ఏం చేస్తుందంటే తండ్రి ఇంటి నుంచి దూరం చేసేది. ఆ నింద తన యొక్క అన్నల ప్రేమను కోల్పోకుండా చేసింది, కోల్పోవడానికి సమాజానికి దూరం పెట్టేసింది. అందుకే దావీదు అంటాడు, ఆయన 139వ కీర్తనలో కూడా, తర్వాత 51లో కూడా, నా తల్లి నన్ను ఎలా అని చెప్పేసి, అంటే అది తల్లిదండ్రుల పాపం కాదు కానీ సమాజం వల్ల వచ్చినటువంటి నింద. సో నేను ఆ మాట తర్వాత జ్ఞాపకం చేస్తాను. దావీదు అలాగే ఎడవబడిన వాడుగా ఉన్నాడు, తిరస్కారానికి గురయ్యేది వాడుగా ఉన్నాడు, అన్నదమ్ముల ప్రేమను వచ్చుకునే వాడుగా ఉన్నాడు, తండ్రి ప్రేమను వచ్చుకోవడం, సమాజంలో నేను వ్యక్తిగా బయట వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాను తెలుసా, ఆ వ్యక్తిని నేను ఎన్నిక చేశాను, ఆ వ్యక్తిని నేను కోరుకుంటున్నాను. ఆ వ్యక్తి ఎటువంటి వాడు తెలుసా, గొర్రెలు కాపాడని అనుకుంటున్నావు కానీ నా హృదయానుసారుడు. ఆమేన్. దావీదు దేవుని హృదయానుసారుడు, ఎందుకంటే దేవునికి ఇష్టంగా జీవించాడు, దేవుని సంతోషపెట్టే జీవితాన్ని జీవించాడు. ఈ దావీదు ఎవరికి సూచనగా ఉన్నాడు తెలుసా, సాదృశ్యంగా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. అయితే ఈ దావీదుకి దేవుడు సింహాసనాన్ని ఇచ్చాడు, దావీదుని దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ఒక సింహాసనాన్ని ఇచ్చాడు, అబ్రహాం కడుపులో నుంచి తీసుకొచ్చి. మంచిదే, ఇదంతా కూడా బాగుంది, నేను ముగించేస్తాను, పర్లేదు, ఒక 10 minutes. ఓకేనా? థ్యాంక్ యూ అయ్యగారు. 10 minutes. సమూయేలు అలా నాడి కదా, మీరందరూ నాతో ఉన్నారు కదా? ఎస్. ఓకే, మీరందరూ కూడా కాన్సన్ట్రేషన్ నా మీద కాదు, ఆ మ్యానేజర్ మీద చేయండి, పశువుల తొట్టి మీద చేయండి. ఆ పశువుల తొట్టిలో ఉన్న మన ప్రభువును ప్రియమైనటువంటి రక్షకుడి మీద చేయండి. ఆయన మన కోసమై దేవుడు వాగ్దానం చేసిన దేవుని కుమారుడు, మన రక్షకుడు, మన మహిమారాజు ఉన్నాడు. ఆయన ఒకప్పుడు మనందరిని కూడా ఆ పరలోకానికి తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఆమేన్. అందరూ సిద్ధంగానే ఉన్నారు పరలోకానికి? సిద్ధపడాలండి. మన నిత్యరాజ్యం అదే. ఈ గుడారాన్ని వదిలేస్తాం, ఈ భూలోక గుడారాన్ని కూడా వదిలేస్తాం, కానీ స్థిరమైన నివాసం ఎక్కడుందనంట? అందుకే అబ్రహాము పురాతన ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ 10 సంవత్సరాలు ఇంకా జీవించి 170 సంవత్సరాలు జీవించాడట, పునాదులు గల ఆ పట్టణం కొరకు. ఎందుకంటే అది శ్రేష్టమైనది, అది నూతన నిశ్చయం. భూలోకంలో అది లేదు. ఎక్కడంటే పరలోకం నుంచి దేవుని సన్నిధి వచ్చి దిగి వస్తుంది మన కోసం. అక్కడ మనందరి నివాసాలు ఉన్నాయి. యేసు ప్రభు చెప్పాడా లేదా? ఏమన్నాడు? మీకు నివాసము. అవును కదా? ఇక్కడ మనకి ఇల్లు ఉన్నా లేకపోయినా బాధపడాల్సింది ఏం లేదు. అక్కడ మన కోసమే స్థిరమైన నివాసం ఉంది. కాబట్టి 11 యెషయా 1లో చెప్పండి మాట ఏంటంటే, యెషయి పొద్దు నుండి చిగురు పుట్టును, వారి వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును. యెషయి పొద్దు, దట్ ఈస్ ద హోప్లెస్ సిచ్యువేషన్, దట్స్ ద హోప్లెస్నెస్ ఆఫ్ జెస్సీ. అంటే ఒక నిరీక్షణ లేదు. ఎందుకంటే ఆ జెస్సీ యొక్క గర్భంలో నుంచి దావీదు వస్తే, ఆ దావీదు ఒక సింహాసనానికి రాజు అయితే, అక్కడి నుంచి తన యొక్క బిడ్డలు రాజులైతే, అలాగ దావీదు సింహాసనం స్థిరపరచబడుతూ ఏడుతూ ఉన్నారు, యోధా రాజ్యంగా, ఇజ్రాయెల్ రాజ్యంగా. కానీ ఒకనొక సమయం ఏమైపోయిందంటే, వారందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, ఆజ్ఞలు అతిక్రమిస్తూ, దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవిస్తూ, నైతికంగా చెడిపోయిన వారై
దేవుని యొక్క శిక్షను తీర్పుని వారి రాజ్యాల మీదకి, వారి యొక్క పట్టణాల మీదకి, ఇళ్ల మీదకి తెచ్చుకున్న వారుగా దేవుని యొక్క రాజ్యాల్లో నుంచి, ఇజ్రాయేలులో నుంచి, యూదాలో నుంచి ఏం చేయబడ్డారు? తరమగొట్టబడ్డారు. దేవుని యొక్క శిక్ష వారి మీదకి వచ్చింది. ఇప్పుడు ఏముందంటే దేవుడు వాగ్దానం చేశాడు రాజుని, దేవుడు వాగ్దానం చేశాడు స్థిరమైనటువంటి కథలని, సింహాసనాన్ని. కానీ ఇప్పుడు చూస్తే ఎలా ఉంది? యెషయి మొద్దు, the stump of Jesse, there is no hope. ఎలా మరి? చిగురు పుట్టెను, the shoot is coming up. చిగురు పుడతా ఉంది, చిగురు పుడతా ఉంది. ఆ మొద్దుల నుంచి ఏమొస్తుందండి? చిగురు. హల్లెలూయా. ఆ చిగురు ఎవరు? మన ప్రభు అయిన యేసు. ఆ చిగురు ఎవరండి? ఇట్స్ లార్డ్ జీసస్. ఆ చిగురుగా ఆయనే వస్తా ఉన్నాడు. ఆ కొమ్మ ఎదుగుతా ఉందనంట. అంకురము ఎదిగి ఫలించుచూ ఉన్నది. అంకురము, దట్స్ బ్రాంచ్. దట్ బ్రాంచ్ ఏమవుతుంది? ఎదుగుతూ 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 ఏముందా? ఫలించేదిగా ఉన్నది. అంకురం ఎక్కడి నుంచి వచ్చిందండి? వాని ఏరుల నుండి. ఎక్కడి నుంచి అండి? మొద్దులో నుంచి చిగురు వచ్చింది, ఏరుల నుంచి కొమ్మ వచ్చింది, ఆ కొమ్మలో నుంచే ఫలం వచ్చింది. అంటే ఈ మొద్దుకు జీవం ఎక్కడి నుంచి వచ్చింది? ఆమేన్, ప్రైజ్ గాడ్. 10వ వచనం చూస్తారా? నాతోనే ఉన్నారు కదా? యెషయి వేరు చిగురు వద్ద జనములు విచారణ చేయును. యెషయి ఏరు చిగురునొద్ద జనములు. ఎక్కడున్నారు జనాలు? యెషయి ఏరు చిగురు అంటే ఎవరిదని? ప్రభు యేసుక్రీస్తు సింహాసనం, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క ఆశ్రయం, ఆయన యొక్క భద్రత, ఆయన విమోచన, ఆయన రక్షణ, ఆయన పాపక్షమాపణ, ఆయన నిత్య జీవానికి ద్వారంగా ఉన్నటువంటి ఆయన సింహాసనం దగ్గర, ఆయన సన్నిధిలో ఈ వాగ్దానం చేయబడినటువంటి ప్రజలందరూ, పిలువబడినటువంటి ప్రజలందరూ, ఆయన నామంలోనికి విశ్వాసం ఇచ్చిన వారందరూ కూడా నిలబడుతూ ఉన్నారు. ఎందుకు? ఆయన వేరు నుంచి వచ్చినటువంటి కొమ్మగా, ఫలించని కొమ్మగా ఉన్నాడు. అంటే ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చిందనండి? ఆ మొద్దుకి వేరు. ఆ వేరు ఏంటి? ప్రభు యేసుక్రీస్తు యొక్క జీవం. ఎవరి జీవం అది? ఇట్స్ అ గాడ్స్ లైఫ్, ఇట్స్ అ ప్రామిస్ లైఫ్. ఆ లైఫ్ ఎక్కడ ప్రామిస్ చేశాడు? ఏడేడు తోటలో 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రామిస్ చేశాడు. హోప్లెస్ సిచ్యువేషన్ లో ఆయన గ్రేసియస్ ప్రామిస్ చేశాడు. అవును కదా? నిరీక్షణ లేని సమయంలో మహిమతో, కృపతో నిన్నటువంటి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంలో నుంచే వచ్చింది ఆ పిలువబడినటువంటి తరం. అది అబ్రహాము తరం. ఆ తరంలో ఉన్నటువంటి ఆ ముసలి వాళ్ళ యొక్క ఆ గర్భము ఉడికిపోగా, ధర్మము నిలిచిపోగా, ఆ యొక్క గర్భానికి శక్తిని ఇచ్చిన వాడు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఈ యొక్క రాజ్యంలోనికి, ఈ సింహాసనం మీదకి రాజులు కూర్చొని పెట్టడానికి ఎటువంటి హోప్ లేనప్పుడు వీళ్ళంతా కూడా బబులోను దేశానికి, సిరియా దేశానికి, పర్షియా దేశానికి తరబడుతూ ఉంటే, నిరీక్షణ లేకుండా ఉంటే, అంధకారంతో ఉంటే వాగ్దానం చేశాడు ఒక రాజుని. ఎక్కడి నుంచి? ఆ యెషయి యొక్క మొద్దు చిగురు ఆ వేరులో నుంచి జీవంగా వచ్చింది. ఆమేన్. ఇది ఆ గర్భం, ఉడికినటువంటి గర్భాన్ని జీవాన్ని ఇచ్చినటువంటి శక్తి. ఆ శక్తి ఏంటండి? ఇట్స్ ద రెజరక్షన్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పునరుత్థాన బలం. ఆ బలానికి ఉన్న శక్తి మామూలు కాదండి. అవునా? అంత గొప్ప శక్తి అది. ఒక వ్యక్తి చనిపోయాడు, లాజరస్. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఆ లాజర్ కాదు, బీదవాడైనా లాజర్ కాదు, యేసుక్రీస్తుకి స్నేహితుడైన లాజరు సమాధిలో 4 రోజులు ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరకు 4వ రోజు వచ్చాడు. ఎవరు? ఈ మహిమాదితుడైనటువంటి యేసు వచ్చి, తన స్నేహితుడంటే యేసు వచ్చి, ఎక్కడ నా స్నేహితుడంటే ఇంకెక్కడ, ఆయన ఎక్కడ సమాధిలో 4వ రోజు కుళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ముందు వస్తే బాగుండేది కదా అంటే, ఇప్పుడు వచ్చాను నేను, చాలు, నేనే పునరుత్థానం. ఏమన్నాడు? నేనే పునరుత్థానమును, ఐ యామ్ ద రిజరెక్షన్, ఐ యామ్ ద లైఫ్ అన్నాడు. అన్నోడు ఏమన్నా మామూలుగా ఉన్నాడు? ఏమన్నాడు? లాజరు బయటికి రా. ఏమన్నాడు? లాజరు కమ్అవుట్. లాజరు కమ్అవుట్ అంటే లాజరు వచ్చాడా లేదా?
లాజరు వచ్చాడు. వాళ్ళు ఏం చేశారు? ఆ రాయి తీశారు. ఏం చేశాడు? జీవాన్ని ఇచ్చాడు. చెప్పాలండి మీరు, మనం ఏం చేశాం? వాళ్ళు ఏం చేశారు? రాయిని తీశాం. అది అడ్డుబండ. అవునా? యేసు ఏమిచ్చాడు? జీవాన్ని ఇచ్చాడు. జీవాన్ని ఇచ్చే శక్తి ఆయనకు ఉంది. ఆయన పునరుత్థాన బలంగా ఉన్నాడు. ఆయన పునరుత్థానపు శక్తిగా ఉన్నాడు. కాబట్టి ఏమన్నా తెలుసా? బయటికి రానంగానే లాజరు బయటకు వచ్చాడు. కానీ లాజరు బయటకు రాన్నాడు. అలా కాకుండా సమాధి ఉన్న వాళ్ళ బయటకు రానంటే ఆ రోజు ఆ స్వరం విన్న వాళ్ళందరూ బ్రతికొచ్చేవాళ్ళు. అవునా కదా? ఎందుకని? పలికినోడు చెప్పినోడు మామూలుడు కాదు. అవునా కదా? ఈ యొక్క పశువుల కొట్టులో ఈ పండుకోబెట్టినటువంటి ఈ బిడ్డ ఆ పొత్తు కొట్టులతో చుట్టబడి పండబెట్టిన ఆ బిడ్డ మామూలు వ్యక్తి కాదు. ఇస్ ద గ్లోరియస్ కింగ్, ఈస్ ద సేవియర్ ఆఫ్ ద హోల్. అవునా కదా? ఆ వ్యక్తి నోట మాట ఎలా ఉందంటే జీవం కలిగినది. ఎటువంటి మాట అది? జీవం కలిగినది. ఆ మాటకు ఎంతో శక్తి ఉన్నదండి. ఎందుకని తెలుసా? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు పలకగా ఏమైంది? కలిగింది. దేవుడు పలకగా ఏమైంది? పలకగా కలిగింది. పలకగా కలిగింది. తర్వాత యోహాను 1:1 ఏమనుంటది? ఆ వాక్యమై ఉన్న దేవుడు అంటే ఆదియందు వాక్యముగా దేవుడు ఎత్తున్న ఆ దేవుడు, కుమారుడైన దేవుడు శరీరాన్ని ధరించి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. ఆ వాక్కు సృష్టించిన వాడండి. తన మాటతో, తన మాటకున్నటువంటి మహత్తుతో శూన్యంలో నుండి ఈ సర్వ సృష్టిని కలగజేసిన వాడు. ఆయన పిలిస్తే సమాధుల్లో నుంచి బ్రతికి రారా? వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఆయన మాటకు ఉన్నటువంటి శక్తి, ఆయన మాటలో ఉన్నటువంటి జీవం అంత గొప్పది. అందుకే పేరు పెట్టి పిలిచాడు లాజరు అని. బయటికి రంటే అందరూ వచ్చేవాళ్ళు. కాబట్టి ఆ మొద్దుకి జీవాన్ని ఇచ్చింది ఎవరండి? నేను ముగించేస్తున్నా. ఇట్టిందా 7 minutes ఐ థింక్ సో. ఆ మొద్దుకి జీవాన్ని ఇచ్చింది ఎవరు? ఆ వేరులో నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వేరులో నుంచి వచ్చింది. ఆ వేరుకి జీవం ఎక్కడి నుంచి వచ్చిందని అంటే, ఆ వేరుకు జీవం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడే ఆ శక్తిని, దేవుడే ఆ బలాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఆ అంకురం ఎదిగి ఫలిస్తూ ఉంది. ఆ ఫలం ఏంటో చెప్పరా? ఆ ఫలం ఏంటో చెప్పరా? అది సంతోషం అనే ఫలం. యేసుక్రీస్తు ఏమిస్తున్నాడు? సంతోషం అనే ఫలాన్ని ఇస్తున్నాడు. యేసుక్రీస్తు క్షమాపణ అనే ఫలాన్ని ఇస్తున్నాడు. యేసుక్రీస్తు సమాధానం అనే ఫలాన్ని ఇస్తున్నాడు. యేసుక్రీస్తు మనకి పునరుద్ధానం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు మనకి నిత్య జీవాన్ని వాగ్దానం చేసిన వారుగా ఉన్నాడు. అదంతా కూడా క్రీస్తులో ఉన్నటువంటి ఫలమై ఉన్నది. అదంతా క్రీస్తులో మన కొరకై వాగ్దానం చేయబడినటువంటి ఫలం ఉన్నది. ఇప్పుడు ఏమైందనంటే ఆ బుద్ధులో నుంచే ఈ మహిమారాజు మన కొరకే బయటకు వచ్చాడు. ఇక్కడ మనకు రాయబడినటువంటి చివరి మాట చదివి మనం ఉంచుకుందాం. మత్తయి సువార్త, అందరు నాతో ఉన్నారు కదా? మత్తయి సువార్త 21వ వచనం. ఆమె ఒక కుమారుని తనను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మరొక్క మారు, ఆమె యొక్క కుమారుని కనును. ఎవరండి? ఆమె. ఎవరేమే? మరియా. కానీ వాగ్దానం చేయబడిన ఆమె ఎవరు? స్త్రీ సంతానము. ఏ సంతానం అండి? స్త్రీ సంతానం. గల్తీ పత్రిక మీరేం చదవద్దు. గల్తీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో 5వ వచనం రాయబడింది. ఆ స్త్రీ సంతానము ఆయన వాగ్దానం చెప్పిన వాడై రక్షకుడుగా ఆయన ఈ భూలోకానికి దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి సమయంలో వచ్చాడు. ఎలా వచ్చాడో తెలుసా? దావీదు యొక్క వేరు చిగురుగా వచ్చాడంట. ఇర్మియా గ్రంథం 23:5వ వచనం రాయబడి ఉంటుంది. జకర్యా 3:8లో రాయబడి ఉంటుంది. రాసుకోండి, కానీ చదువుదు, సమయం తక్కువగా ఉంది. అదవుతుంది కదా. ఆమె యొక్క సంతానమందు, ఈ సంతానం ఏంటో తెలుసా? ఈ సంతానము వర్జిన్ బోర్న్ క్రైస్ట్, కన్యకు పుట్టినటువంటి సంతానం. ఇక్కడ మానవ ప్రమేయం లేదు, మనిషి యొక్క ఎఫర్ట్స్ లేవు. అసలు మనిషి ఏ మాత్రం కలగజేసుకోవాల్సిన పనే లేదు. అవునా కదా? శారమ్మ గారు కలగజేసుకుంది. దేవుని వాగ్దానానికి సహాయం చేద్దాం అనుకుని ముళ్ళు తెచ్చి పెట్టుకుంది. ఇస్మాయిల్ ఎవరు?
పక్కలో పల్లెము ఇజ్రాయెల్ ప్రజలకి ముళ్ళుకి కారణమయ్యారు. ఆదాము కూడా ఏమనుకున్నారు, అమ్మో దేవుడు మనం శిక్షిస్తాడేమో, మనకు బట్టలు ఇస్తాడో లేదో, మనకి ఏమైనా పేరు చేస్తాడో లేదో, మనం విడిపిస్తాడో లేదో మనకు తెలియదు. కానీ మనం ఏం చేద్దాం అంటే పచ్చని ఆకుల్ని కట్టడాలుగా కప్పుకుని దాక్కుందాం అనుకున్నారు. కానీ మానవుల యొక్క ప్రయత్నాలు మనల్ని ఏ మాత్రం రక్షించలేము. మనకు మనంగా సహాయం చేసుకోలేము, మనకు మనం ఏ మేలు చేసుకోలేము. మనకు సహాయం చేయగలిగిన వాడు, మనకు ఆధారమైన వాడు, మనకు ఆశ్రయంగా ఉండేవాడు, మనకు రక్షమైన వాడు, మనకి సంతోషాన్ని ఇచ్చేవాడు, మనకు నిరీక్షణ ఇచ్చేవాడు, మన యొక్క మృతమైనటువంటి ఈ శరీరానికి జీవాన్ని ఇచ్చేవాడు, ఈ దేహానికి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, ఈ ప్రాణానికి నెమ్మది సమాధానాన్ని ఇచ్చేవాడు, ఈ ఆత్మకి నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, ఆ వాగ్దానం చేయబడినటువంటి ఆ ప్రభువైన యేసు, ఆయన మాత్రమే మనకు సహాయం, ఆయన మాత్రమే మనకు జీవనాధారమైనడు. ఆయన దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి జీవ ప్రదాతగా ఉన్నాడు. అందుకే ఆయన ఏమన్నాడు, తన ప్రజలను, ఎవరి ప్రజలండి? హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్ హీ సేవ్స్. మరి ఆయన ప్రజగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? ఆయన ప్రజలను ఏమన్నాడు? అందరి కొరకు వాగ్దానం చేయబడ్డాడు. ఎవరు పిలువబడుతున్నాడు? లోక రక్షకుడు, ప్రజలందరికీ, లోకమందరికీ సంతోషకారణమైన వాడు, వాగ్దాన పుత్రుడు, రక్షకుడు. కానీ నా ప్రజగా, నా వంశావళిలోకి రావడానికి ఇష్టపడుతున్నావా? అబ్రహాము కుమారుడు, తర్వాత దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆ వంశావళిలో నువ్వు నేను ఉన్నావా? ఉంటే ఖచ్చితంగా మన స్థితి ఏమైనా కావచ్చు, కానీ మన యొక్క స్థితిని, మన యొక్క గతిని మార్చేవాడుగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఒకటే, ఆయన యొక్క వంశావళిలోకి రావడానికి, ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు మనం ఉండడానికి ఇష్టపడాలి, క్రీస్తు లోనికి రావడానికి మనం ఇష్టపడాలి. క్రీస్తుకు వెలుపల మనకి నిరీక్షణ లేదు, క్రీస్తుకు వెలుపల మనకు రక్షణ లేదు, క్రీస్తుకు వెలుపల మనకు నిత్య జీవం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు అన్నాడు, నేనే, ఎవరినైనా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప మీరు పరలోకానికి, నిత్య జీవానికి వెళ్ళలేరు. యెషయా మొట్టు చిగురించాలంటే యెషయా ఏలు ముందు జీవాన్ని పోసుకోవాలి. ఆ జీవాన్ని ఇచ్చేవాడే, మొట్టుకు జీవాన్ని ఇచ్చేవాడే, చిగురింపజేసేవాడే ఈ నజరేయుడైన బెత్లెహేమీయుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వంశావళిలోనికి 5 ఆడవాళ్ళు ఉన్నారు. ఈ 4 ఆడవాళ్ళు ఎవరు అనేది మీరు చూడండి. దాంట్లో 3 ఆడవాళ్ళు పాపాత్ములు. ఎవరు? తామారు, ఎవరు? తర్వాత చూడండి, తామారు, రాహాబు, తర్వాత అండి ఉజ్జియా భార్యగా ఉన్న బత్షెబ. రాహాబు ఎవరు? వేశ్యగా ఉంది. తామారు ఎవరు? వ్యభిచారం చేసిందిగా ఉంది. అవును కదా? ఈ ఊరియా భార్య ఉన్నటువంటి ఆ బత్షెబ కూడా ఆ పని చేస్తుంది. కానీ పాపాత్ములు ఏం చేశారు? రాహాబు సర్వోన్నతమైన దేవుళ్ళ నమ్మకం వచ్చింది, క్రీస్తు యొక్క వంశావళిలోనికి చేర్చబడిందిగా ఉంది. తామారు ఆ యోధా సామ్రాజ్యంలోకి వచ్చింది, వాగ్దానం చెప్పినటువంటి సింహాసనానికి ఆ యొక్క మహిమారాజు ఆమె యొక్క వంశావళిలో నుంచి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా చేయాల్సింది ఒకటే, ఆయన యొక్క వంశావళిలోకి మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆయన మనకు ప్రభువుగా ఉన్నాడు, ఆయన మనకు రాజుగా ఉన్నాడు, ఆయన దేవుని యొక్క కుమారత్వాన్ని, సంశుద్ధి మనకి ఇచ్చేవాడు ఉన్నాడు, ఆయన మనకి ఇమ్మానుయేలుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అలాగున్న దేవుడు నిత్యమైనటువంటి కృపను మనందరికీ దయచేయుగాక. దేవుడు మన మీద నిండైనటువంటి కృపను అనుగ్రహించునుగాక. ఆ యొక్క మేంజర్లో, పశువుల కాకలో, ఆ తొట్టులో పెట్టబడినటువంటి ఆ యొక్క క్రీస్తు మనందరికి కూడా, మన జీవితాలకి, కుటుంబాలకి, సంఘానికి ఇమ్మానుయేలుగా నిరంతరము